Hi students, welcome to Laborious and Innovators Group's LNG Chemical Sciences, an institute for higher education and research with laborious skills from Guntur. Let us come to the point. Myself, this is Naresh Babu Gachkaila, consultant of our coordinator of CSIR UGC Net Chemical Sciences and of course APCET Chemical Sciences also. So I think all of you know about me. I am a subject expert of organic and inorganic chemistry from LNG Chemical Sciences. Okay, so let us come to the point. సో విషయం ఏంటంటే ఈరోజు నేను మీకు ఏపీసెట్ కెమికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి 2019 క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే మనకి 2019లో జరిగినటువంటి ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఏదైతే కెమిస్ట్రీ పేపర్ ఉందో, ఆ సబ్జెక్ట్ పేపర్ కెమిస్ట్రీ పేపర్ లేదా కెమికల్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏంటి, ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ మీ ముందుకి చేయబోతా ఉన్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కెమికల్ సైన్సెస్ అనమాట. సబ్జెక్ట్ వచ్చేప్పుడు కెమికల్ సైన్సెస్. ఈ కెమికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ లేదా సబ్జెక్ట్ అనాలిసిస్ అనేటువంటిది నేను మీకు ఈరోజు చేయబోతున్నాను. అంటే 2019 కెమికల్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్లో మొత్తము ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ అనేటటువంటివి ఇక్కడ చెప్పారు కదండి, మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉన్నాయన్నమాట. ఈ 100 క్వశ్చన్స్లో ఏ క్వశ్చను ఏ యూనిట్ నుంచి వచ్చింది, ఒక యూనిట్ నుంచి అంటే మీకు మొత్తం 100 క్వశ్చన్స్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని వచ్చినాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని వచ్చినాయి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని వచ్చినాయి. అంటే మన లాస్ట్ క్లాస్లో ఏం చేసాము, ఏపీసెట్ కెమికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ యొక్క అనాలిసిస్ చూసినాం. అంటే ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి సిలబస్ పేపర్ ఏంటి, ఆ సిలబస్ పేపర్లో ఉండేటువంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఏంటి, ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏంటివి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్స్ ఏంటివి, ఫిజికల్ కెమిస్ట్రీ ఏంటి, ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏంటియో చూసినాం. అట్లాగే ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ ఏంటో కూడా చూసినాము. నేను ఆ క్లాస్లోనే మీకు ఏం చెప్పానంటే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి మనకి ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించి 2019 క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ఏ యూనిట్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి దాని మీద వెయిటేజ్ అనాలిసిస్ అనేటువంటిది ఒక రకమైన విశ్లేషణ మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దామని చెప్పుకున్నాను అనమాట. సో ఆ క్రమంలోనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. అంటే మనకి మొత్తం మీద ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ 2019 క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, వీటిలో కూడా మళ్ళీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ పీరియాడిసిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇట్లా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్లో ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని మీద మన విశ్లేషణ ఉంటుందన్నమాట. ఇట్లా మనకి ఇప్పుడు వరకు మనకి ఏపీసెట్ 7 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి. 2012, 13, 14, 15 ఎగ్జామ్ జరగలేదు. 16, 17, 18, 19 ఈ 7 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 7 క్వశ్చన్ పేపర్స్ని కనుక మనం అనాలిసిస్ చేస్తే, స్పెషల్లీ 2018, 19 మారిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారం 2018, 19 ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2018, 19 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మనం నిక్కచ్చిగా వెయిటేజ్ అనాలిసిస్ చేసినా కానీ మనకి ఒక చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక అవగాహన వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ క్లాస్లో మనం వచ్చేటప్పటికి 2019కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో ఇది థింగ్ అనమాట. సో మీకు 2 విషయాలు కనిపిస్తాయండి. ఒకటి, ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ 2019కి సంబంధించినటువంటి అఫీషియల్ క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది. సో ఇటువైపు వచ్చేటప్పటికి మేము దీన్ని ఇక్కడ ఏ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి వచ్చింది అనేటటువంటిది, అంటే ఆ యూనిట్లో మళ్ళీ ఏ టాపిక్ నుంచి వచ్చింది, ఏ సబ్ టాపిక్ నుంచి వచ్చింది అనే విషయాన్ని మేము ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్లో చేస్తున్నాము. అది ఇటువైపు ఉంటుంది. నేను ఈ రెండింటిని మీకు ప్యారల్గా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? సో విషయం ఏంటంటే, సో చూడండి, సబ్జెక్టు కెమికల్ సైన్సెస్ పేపర్ 2 అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 100 ఉన్నాయి. ఇది 2019కు సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇటువైపు వచ్చేటప్పటికి ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విత్ లెబారియస్ స్కిల్స్. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఏపీసెట్ 2019 కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి వెయిటేజ్ షీట్ అనమాట ఇది. సో ఇది మనకు తెలిసినటువంటిది అండి, ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మొదటి పేపర్ బుక్లెట్లో. తర్వాత ఇది వచ్చేటప్పటికి రఫ్ వర్క్ కోసం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే కెమికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్ పేపర్ 2 అనమాట. దెన్ యూ కమ్ హియర్. ఇక్కడ చూస్తే ఒకసారి మీకు జాగ్రత్తగా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అండి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏం అడిగాడు ఆయన,
ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద న్యూక్లియస్ కాజెస్ అన్నాడు. ఏదైనా ఒక న్యూక్లియస్ తీసుకున్నప్పుడు ఆ న్యూక్లియస్ లోపల ఉండేటువంటి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కారణంగా వచ్చేటువంటి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది, ఒక న్యూక్లియస్ లోపల ఉండేటువంటి ఇన్నర్ ఎలక్ట్రాన్స్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది దేనికి కారణమవుతుంది అని అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఒకటి డిక్రీజెస్ ఇన్ ద అయనైజేషన్ ఎనర్జీ, 2 ఇంక్రీజెస్ ఇన్ ద అయనైజేషన్ ఎనర్జీ, 3 వచ్చేటప్పటికి నో ఎఫెక్ట్ ఆన్ ద అయనైజేషన్ ఎనర్జీ, 4 వచ్చేటప్పటికి ఇంక్రీజెస్ ఇన్ ద అట్రాక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్ టు ద ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అనేటువంటి దాన్ని పెంచుతుంది అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి పదం నుంచి కానీ, లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటి పదం నుంచి కానీ, లేదా న్యూక్లియస్కి సంబంధించినటువంటి అట్రాక్షన్ పెరుగుతుంది అనేటువంటిది. అంటే ఇక్కడ ఉండేటువంటి టెర్మినాలజీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ క్వశ్చన్ అనేటువంటిది కెమికల్ పీరియాడిసిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో మీకు సిలబస్ పేపర్లో కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కెమికల్ పీరియాడిసిటీ అనమాట. అందుకని ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మొత్తం సీరియల్ నెంబర్ ఉంటుందండి. మొత్తం 100 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి మీకు సీరియల్ నెంబర్ కూడా 100 వరకు ఉంటుందన్నమాట. 100 వరకు ఉంటుంది. అట్లాగే మీకు తర్వాత వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ ఉంటుందండి. సీరియల్ నెంబర్ తర్వాత క్వశ్చన్ నెంబర్ ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్లో కూడా మీకు 100 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి 100 వరకు క్వశ్చన్ నెంబర్స్ వస్తాయన్నమాట. సో మొత్తం మీద సీరియల్ నెంబరు 100 వరకు ఉంటుంది. అట్లాగే క్వశ్చన్ నెంబర్ వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్స్ కూడా 100 వరకు ఉంటాయండి. సో ఫైన్. ఇప్పుడు చూస్తే మీకు నేమ్ ఆఫ్ ద చాప్టర్ అండి ఫస్ట్. సో నేమ్ ఫస్ట్ క్వశ్చన్ కదా, ఫస్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించింది? సో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 01, 02, 03, 04, 05, 06, 07, 08, 09, 10 ఈ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇది ఎన్నో క్వశ్చన్. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో థర్డ్ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫోర్త్ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫిఫ్త్ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సిక్స్త్ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సెవెంత్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 8th, 9th, 10th క్వశ్చన్స్. ఈ నెంబర్ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చెప్తుంది అనమాట. అంటే ఇట్లా మీరు చూసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుంది? సో మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీకి మనం స్పెషల్ కలర్ కోడ్ ఒకటి ఇచ్చినాము, బ్లూ కలర్లో చూపిస్తున్నాం అనమాట. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 32 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అట్లాగే ఇంటర్ డిసిప్లినరీ టాపిక్కి మనము గ్రీన్ కలర్ కోడ్ ఇచ్చినాము. దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఈ నెంబర్ చెప్తుంది అనమాట. అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మనము బ్రౌన్ కలర్ కోడ్ ఇచ్చినామండి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 33 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా, ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కోడ్ ఇచ్చాము. ఇది 2 అంటే సెకండ్ క్వశ్చన్, ఇంటర్ డిసిప్లినరీ టాపిక్లో సెకండ్ క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మనం రెడ్ కలర్ కోడ్ ఇచ్చినామండి. సో ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ 1 అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అని, ఫిజికల్ కెమిస్ట్రీ 2 అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్ అని, ఫిజికల్ కెమిస్ట్రీ 3 అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో థర్డ్ క్వశ్చన్ అని, అట్లాగే ఫిజికల్ కెమిస్ట్రీ 4 4th క్వశ్చన్, 5 5th క్వశ్చన్, 6 6th క్వశ్చన్, 7 7th క్వశ్చన్, 8 8th క్వశ్చన్, 9 9th క్వశ్చన్, అండ్ దెన్ 10 అనేది 10th క్వశ్చన్. సో ఈ రకంగా మనకు ఫిజికల్ కెమిస్ట్రీలో అంటే మీకు ఈ పక్కన ఉండేటువంటి నెంబరు ఫిజికల్ కెమిస్ట్రీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది. అట్లా ఫిజికల్ కెమిస్ట్రీలో చివరికి వెళ్ళిపోయేటప్పటికి మీకు ఏమొచ్చింది? ఇక్కడ 25 వచ్చింది, 31 వచ్చింది. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 31 క్వశ్చన్స్ వచ్చినాయి అని అర్థము. ఇంటర్ డిసిప్లినరీ టాపిక్లో లాస్ట్ వచ్చేటప్పటికి 4 అంటే 4 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మొత్తం 32 క్వశ్చన్స్ వచ్చినాయి. అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 33 క్వశ్చన్స్ అంటే 65 క్వశ్చన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 31 అంటే 66, 96 క్వశ్చన్స్, ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 96 క్వశ్చన్స్, ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ నుంచి 4 క్వశ్చన్స్. సో ఈ రకంగా చూసుకుంటే మనకు మొత్తం 100 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి కదండి. సో ఈ రకంగా మనకు మొత్తము 100 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. అర్థమైంది కదా. మొత్తము 2019 ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ 2019 క్వశ్చన్ పేపర్లో, జాగ్రత్తగా వినండి, ఏపీసెట్ 2019 కెమికల్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 32, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 33, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 31 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడుగున్నాడు. అంటే ఇంటర్ డిసిప్లినరీ వెయిటేజ్ ఎంత అండి? 4 రెళ్ళ 8, 4 రెళ్ళ 4 క్వశ్చన్స్, 4 రెళ్ళ 8 మార్కులు ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ నుంచి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్నండి? ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 32 క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి 32 × 2 అంటే 2 రెళ్ళ 4, 2 3 6, 64 మార్కులు గుర్తుపెట్టుకోండి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 64 మార్క్స్ వచ్చినాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 33 క్వశ్చన్స్ అంటే 66 మార్క్స్ వచ్చినాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 31 అంటే 62 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ నుంచి 8 మార్క్స్ వచ్చినాయి అనమాట. మొత్తం ఓవరాల్గా మనకి మొత్తం అన్ని కలుపుకుంటే 100 క్వశ్చన్స్
200 మార్క్స్ వచ్చినట్టు. ఓకేనా, ఇది వెయిటేజ్ అర్థమై ఉంటుంది అనుకుంటా. మీరు చివరిలో రాసుకోండి, చివరిలో కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఇది అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి కెమికల్ పీరియాడిసిటీ నుంచి వచ్చింది. కెమికల్ పీరియాడిసిటీలో కూడా మళ్ళీ ఇక్కడ మళ్ళీ నెంబర్ ఏం చెప్తుంది, కెమికల్ పీరియాడిసిటీలో ఇది ఎన్నో క్వశ్చన్ అనేది చెప్తుంది అనమాట. సో కెమికల్ పీరియాడిసిటీలో ఫస్ట్ క్వశ్చన్ అండి, అది దేని మీద వచ్చిందంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ మీద వచ్చిందనమాట. సో ఇది మీకు ఒకటి ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. 2 మార్కుల క్వశ్చన్స్ అన్నీ కూడా 2 మార్కుల క్వశ్చన్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇన్ ద చేంజ్ ఆఫ్ NO+ టు NO ద ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్నాడు. సో అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, నైట్రోజైల్ లిగాండ్ అనేది ఇచ్చాడు. నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించినటువంటి కేటయాన్ నుంచి నైట్రోజైల్ లిగాండ్ అనేది కనుక మారుతున్నప్పుడు అంటే NO+ అనేటటువంటి మాలిక్యూల్ NO మాలిక్యూల్గా మారుతుంటే ద ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్నాడు. ఎలక్ట్రాన్ ఎక్కడ యాడ్ అవుతుంది, సిగ్మా ఆర్బిటాలా, సిగ్మా స్టార్ ఆర్బిటాలా, పై ఆర్బిటాలా, పై స్టార్ ఆర్బిటాలా. అప్పుడు మీరు ఏం చేయాలి, నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. అంటే NOకి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను, NO+కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ రాసుకుంటే దెన్ అప్పుడు మనకి ఎలక్ట్రాన్ దీని నుంచి ఇది వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి యాడ్ అవుతున్న విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది NO అంటే NOతో పోలిస్తే NO+లో ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉంది అనేది. సో NO+ నుంచి NO వస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం అని అర్థం అనమాట. ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి వెళ్తుంది, సిగ్మా ఆర్బిటాలా, సిగ్మా స్టార్ ఆర్బిటాలా, పై ఆర్బిటాలా, పై స్టార్ ఆర్బిటాలా అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది ఇది మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అని. యాక్చువల్గా మనకి సిఎస్ఐఆర్ సిలబస్లో కానీ సిఎస్ఐఆర్ సిలబస్ ఏపీ సెట్లో ఫాలో అవుతారు కాబట్టి ఏపీ సెట్ సిలబస్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ ఒకటి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఒకటి ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి వ్యాలెన్సీ బాండ్ థియరీ కానీ ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కానీ అక్కడ వాటికి సంబంధించినటువంటి ఫిజికల్ అప్రోచ్ చదువుతారండి. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ పరంగా వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫిజికల్ కెమిస్ట్రీ పరంగా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చదువుతారనమాట. అట్లా కాకుండా ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీను మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ అయినటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్స్లో కూడా చదువుతాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇదేదైతే సెకండ్ క్వశ్చన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేటువంటి క్వశ్చన్ ఉందో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ క్వశ్చన్ అనేది మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ కిందకు వస్తుంది. కాబట్టి సెకండ్ క్వశ్చన్ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిందే. అది కూడా దేనికి సంబంధించిందండి, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్స్లో. ఇది మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే కెమికల్ పీరియాడిసిటీ నుంచి ఒకటే అడిగాడు ప్రస్తుతానికి. హెట్రో అండ్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమ్ అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి వచ్చిందనమాట. అదొక మాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే మ్యాచ్ లిస్ట్ 1 మాలిక్యూల్స్ ఇచ్చినాడు విత్ లిస్ట్ 2 వచ్చేటప్పటికి షేప్స్ ఇచ్చినాడు. అంటే లిస్ట్ 1లో వచ్చేటప్పటికి మీకు మాలిక్యూల్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లో వచ్చేటప్పటికి షేప్స్ ఇచ్చాడు అనమాట. అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సో వీటిని మనం పే చేయాలన్నమాట, అంటే మ్యాచింగ్ పెట్టాలి. ఇక్కడ ICl2 మైనస్, BrF2 ప్లస్, IClF4 మైనస్, AlCl4 మైనస్ ఇచ్చినాడు. అది లీనియర్ జామెట్రీనా, పిరమిడలా, టెట్రాహైడ్రలా, స్క్వేర్ ప్లానరా, యాంగులర్ అనేటువంటి మ్యాచింగ్ ఇచ్చినాడు అనమాట. సో మరి మనం దీన్ని బట్టి మ్యాచింగ్ పెట్టాలంటే ఇది మనకు అర్థమైపోతుంది. డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇచ్చాడు, ఆ మాలిక్యూల్స్ సంబంధించినటువంటి షేప్స్ ఇచ్చినాడు. వీటిని మ్యాచ్ చేయాలంటే ఇది ప్యూర్గా వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, లేదా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మనకి H = S+½ × E - V + R - E అని చెప్పేసి ఒక ఫామ్లో ఉంటుందండి. దాని ప్రకారం మనం చేయొచ్చు, లేకపోతే డాట్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఆ డాట్ మెథడ్ ప్రకారమైనా కానీ మనం చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచే. అంటే ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ 2019 క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ 3 క్వశ్చన్స్ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచే. సో ఫస్ట్ క్వశ్చన్ కెమికల్ పీరియాడిసిటీ నుంచి, సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్స్ నుంచి, థర్డ్ క్వశ్చన్ కూడా ఇదిగో చూడండి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో థర్డ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్స్. దీంట్లో సెకండ్ క్వశ్చన్ అండి, అంటే స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రో న్యూక్లియర్ మాలిక్యూల్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు ఇప్పటికి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి అడిగాడు, సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వెస్పర్ థియరీ, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ నుంచి అడిగాడు అనమాట. సో దాన్ని గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్ అండి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూస్తే ఇన్ ద ఈక్వేషన్ I2 + I- విల్ యూజ్లెస్ టు I3- అన్నాడు. విచ్ వన్ ఈజ్ ద లూయిస్ బేస్ అన్నాడు. వీటిలో లూయిస్ బేస్ ఏంటి అని అడిగాడండి. సో మీకు I2 ఇక్కడ ఇచ్చిన 3 మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ అనేటువంటి ఇచ్చాడు. I2 ఇచ్చాడు, ఇదిగోండి I2 ఫస్ట్ ఆప్షను, I- ఇచ్చాడు సెకండ్ ఆప్షను, I-,
I3- ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ I3-, ఎక్స్ట్రా మీకు I2+ అనేది ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఈ నాలుగిట్లో లూయిస్ బేస్ ఏంటి అని అడిగాడు. సో లూయిస్ బేస్ అంటేనే అర్థమైపోయింది మనకి, ఇట్ బిలాంగ్స్ టు యాసిడ్ బేస్ కాన్సెప్ట్ అని. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకి థర్డ్ చాప్టర్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్, నాన్ ఆక్వస్ సాల్వెంట్స్ కాబట్టి మీకు ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ 2019 క్వశ్చన్ పేపర్లో ఫోర్త్ క్వశ్చన్ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది. దాంట్లో కూడా యాసిడ్ బేస్ కాన్సెప్ట్కి సంబంధించింది. యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్లో కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో కీవర్డ్ ఏంటంటే లూయిస్ బేస్, ఈ క్వశ్చన్లో కీవర్డ్ మాలిక్యూల్స్, షేప్స్, వీటిని బట్టి. ఈ క్వశ్చన్లో కీవర్డ్ వచ్చేటప్పటికి NO+NO ఎలక్ట్రాన్స్ యాడెడ్ అనేది. ఈ క్వశ్చన్లో కీవర్డ్ వచ్చేటప్పటికి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనమాట. సో వీటిని బట్టి మనము ఆ క్వశ్చన్ ఏ యూనిట్కి సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇప్పటికి 4 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ గో ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చినప్పటికి విచ్ వన్ ఈజ్ నాట్ ఏ బోరాన్ అని అడిగాడు. సో ఇక్కడ B5H9 ఇచ్చాడు, B5H10 ఇచ్చాడు, B5H11 ఇచ్చాడు, B6H12 ఇచ్చాడు. వీటిలో విచ్ వన్ ఈజ్ నాట్ ఏ బోరాన్ అన్నాడు. ఏది బోరేన్ కాదు అనేది అడిగాడండి. సో ఏది కాదంటే మనకు బోరేన్స్ ఎక్కడ చదువుతాం, బోరాన్ ఫ్యామిలీ, బోరాన్ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియంలో బోరాన్ ఫామ్ చేసి 2 కాంపౌండ్స్ గురించి చదువుతాము. అంటే ఇవి మనకి కెమిస్ట్రీ ఆఫ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి. అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 4th చాప్టర్ అయినటువంటి కెమిస్ట్రీ ఆఫ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ లేకపోతే కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద మనం దీన్ని చదువుతాం. అందుకే 5th క్వశ్చన్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 5th క్వశ్చన్. ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దైర్ కాంపౌండ్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. చూడండి, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దైర్ కాంపౌండ్స్ అనమాట. దాంట్లో కూడా ఇది ఫస్ట్ క్వశ్చన్, అదేంటంటే బోరేన్స్ అనమాట. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే ద సైజ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్ ఇన్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్ ఫాలోస్ ద ఆర్డర్ అని చెప్పాడండి. అంటే ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కార్బన్ ఫ్యామిలీలో సిలికాను, నైట్రోజన్ ఫాస్ఫరస్, నైట్రోజన్లో ఫాస్ఫరస్, ఆక్సిజన్ సల్ఫర్, ఆక్సిజన్లో సల్ఫరు, క్లోరిన్లో క్లోరిన్. అంటే ప్రతి దాంట్లో కూడా కార్బన్ ఫ్యామిలీలో సెకండ్ ఎలిమెంటు, నైట్రోజన్ ఫ్యామిలీలో సెకండ్ ఎలిమెంటు, ఆక్సిజన్ ఫ్యామిలీలో సెకండ్ ఎలిమెంటు, ఫ్లోరిన్ ఫ్యామిలీలో సెకండ్ ఎలిమెంటు. ఇవిచ్చి వీటికి సంబంధించినటువంటి డి ఆర్బిటాల్స్ యొక్క సైజుని ఒక ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ద సైజ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ ఇన్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్ ఫాలోస్ ద ఆర్డర్ అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందండి, డి ఆర్బిటాల్స్ యొక్క సైజు అవి తీసేస్తే సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అనేటువంటి మెయిన్ గ్రూప్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. సో ఒక రకంగా డి ఆర్బిటాల్స్ ఆర్డర్ అన్నప్పుడు కెమికల్ పీరియాడిసిటీ కింద మేబీ అవకాశం ఉండొచ్చు. అది తీసేస్తే ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్కి ప్యూర్లీ రిలేటెడ్ కాబట్టి. సో ఏపీ సెట్ 2019 కెమికల్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 6th క్వశ్చన్, దట్టు ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దైర్ కాంపౌండ్స్లో సెకండ్ క్వశ్చన్ అండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి సైజ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. దేనికి సంబంధించిన క్వశ్చన్ అండి, సైజ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక చూస్తే ద కరెక్ట్ డి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షోయింగ్ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ ఈజ్ అన్నాడు. చాలా క్లియర్గా అర్థమవుతుందండి, స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అని చెప్పాడు. సో మనకి స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చదివేటప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 1, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 3 అని చెప్పేసి మనం అలా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని 3 భాగాలుగా చేసుకుంటాం అనమాట. ఆ 3 భాగాల్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి థీరమ్స్ వస్తాయన్నమాట. సెకండ్ ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం వస్తుంది కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 2లో. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 3లో వచ్చేటప్పటికి మనకి స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వస్తాయి. సో స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి సంబంధించింది కాబట్టి ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకి 5th చాప్టర్ ఏదైతే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో కాబట్టి 7th క్వశ్చన్ మీరు కనుక చూస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 7th క్వశ్చన్ అది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇది స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ యూ గో ఫర్ 8th క్వశ్చన్ అండి. ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ H2O ప్రెసెంట్ ఇన్ కోఆర్డినేషన్ స్పియర్ బై H2O 18 ఆఫ్. అంటే మనకి వాటర్కి సంబంధించినటువంటి ఐసోటోప్ H2O 18 అనమాట. సో ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ H2O ప్రజెంట్ ఇన్ కోఆర్డినేషన్ స్పియర్ బై H2O 18. అంటే ఇక్కడ మనకి CuH2O6 2+ ఇచ్చాడు, +2 ఇచ్చాడు, MnH2O6 +2 ఇచ్చాడు, FeH2O6 +2 ఇచ్చాడు, NiH2O6 +2 ఇచ్చాడు అనమాట. సో వీటిలో ఉండేటువంటి ఈ వాటర్ని H2O 18 ఐసోటోప్తో రీప్లేస్ చేస్తే వీటిలో ఏది the rate of exchange of H2O present in the coordination sphere, the rate of exchange of H2O present in the coordination sphere by H2O of వీటిలో దేంట్లో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఈ నాలుగిట్లో జరుగుతుంది. నాలుగిట్లో వాటి యొక్క ఆర్డర్ ఏంటి
అనేది ఇచ్చాడు, ఫాలోస్ అయిన ఆర్డర్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. ఇది మీకు నేను ఇందాక చెప్పాను కదండి ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం అని. సో మేబీ దాని కిందకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అంటే మొత్తం మీద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అంటే 8th క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది మీకు, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 8th క్వశ్చన్ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2 నుంచి వస్తుంది. ఇది రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో అట్లా మనకి 8 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి ఇప్పటికి. సో నెక్స్ట్ యూ గో ఫర్ 9th క్వశ్చన్ అనమాట. సో 9th క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్యూర్లీ బిలాంగ్స్ టు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కిందకే వస్తుందన్నమాట. సో ద ఫాలోయింగ్ కర్వ్స్ ఇండికేట్స్ ద పారామాగ్నెటిజం, ఫెర్రోమాగ్నెటిజం, యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అండ్ టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజం టీఐపి అన్నాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి పారామాగ్నెటిజము, ఫెర్రోమాగ్నెటిజం, యాంటీ ఫెర్రోమాగ్నెటిజం, టైమ్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజంకి సంబంధించినటువంటి కర్వ్స్ ఇచ్చారు. అయితే అవి ఏది దేనికి సంబంధించింది అనేటువంటిది అడిగారు అనమాట. సో ఆ కర్వ్స్కి లేబులింగ్ ఇచ్చాడు, 1 2 3 4 అని చెప్పేసి లేబులింగ్ ఇచ్చాడు. వీటిని మ్యాచ్ చేయమని అడిగాడు. ఇది మ్యాగ్నెటిజం అనేది మనకి ట్రాన్సిషన్ అంటే స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి సంబంధించింది కదా, సో అక్కడే వస్తుంది అనమాట. సో 9th క్వశ్చన్ కూడా ట్రాన్సిషన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 9th క్వశ్చన్ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దాంట్లో కూడా ఇది 3rd క్వశ్చన్ అండి, మ్యాగ్నెటిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ COCl6 4- కాంప్లెక్స్ అయాన్ అనమాట. సో ఇట్ ఈస్ పారామాగ్నెటిక్, ఇట్ ఈస్ ఎ లో స్పిన్ కాంప్లెక్స్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ CO is -4, ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ CO is 6, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే COCl6 4- సంబంధించి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని చెప్పేసి అడిగాడు. ఈ 4 స్టేట్మెంట్స్ ఇది పారామాగ్నెటికా, లో స్పిన్ కాంప్లెక్సెస్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ CO లేదా కోఆర్డినేషన్ నెంబర్, వీటి గురించి చదవాలంటే ఖచ్చితంగా COCl6 సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి మనం చదవాలి. అంటే ఇక్కడ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చనే 10th క్వశ్చన్ కూడా. సో కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 10th క్వశ్చన్ అనేటటువంటిది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించిన 4th క్వశ్చన్ అవుతుంది. ఇది COCl6 4- సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని తెలియజేస్తుంది మనకి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. సో ఈ 11th క్వశ్చన్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. 11th క్వశ్చన్లో మీకు ఐడెంటిఫై ద పెయిర్ ఇన్ విచ్ ద కోవలెంట్ రేడియా ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పున్నాడు. ఐడెంటిఫై ద పెయిర్స్ ఇన్ విచ్ ద కోవలెంట్ రేడియా ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. కోవలెంట్ రేడియా అన్నాడు అంటే కెమికల్ పీరియాడిసిటీని బేస్ చేసుకుని అక్కడ చదువుకోవచ్చండి, బట్ నాట్ ఇది అక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే కాదు. తర్వాత మీకు ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, నియోబియం, టంటాలము, మాలిబ్డియం, టంగ్స్టన్, లాంథ్రమ్, లుటీషియము, స్కాండియం, ఇట్రియం ఇచ్చాడు. సో మీకు తెలుసు ఒకసారి డీ బ్లాక్ ఎలిమెంట్స్ కనుక రిమైండ్ చేసుకుంటే స్కాండియం, టిటానియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్లో స్కాండియం, టిటానియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్లో స్కాండియం వచ్చేసిందండి. టైటానియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్, స్కాండియం, టిటానియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ అనమాట. ఆ తర్వాత ఇట్రియం వచ్చిందండి. ఇట్రియం, జెర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, ఇట్రియం, జెర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, టంటాలం, జార్జుండి, ఇట్రియం, జెర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, టంగ్స్టన్, ఓకే, రేనియం, ఆస్మియం, ఇరిడినియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ. ఆ తర్వాత లాంథనం వచ్చేసిందండి. లాంథనం, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం, ఇరిడినియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ. ఇట్రియం, జెర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, క్యాడ్మియం, లాంథ్రమ్, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం, ఇరిడినియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ. అంటే ఇక్కడ మనకి డీ బ్లాక్ ఎలిమెంట్సే, నియోబియం, టంటాలం డీ బ్లాకే, మాలిబ్డినం, టంగ్స్టన్ డీ బ్లాకే, స్కాండియం, ఇట్రియం డీ బ్లాకే, అఫ్కోర్స్ లాంథ్రమ్, లుటీషియం కూడా వాటికి సంబంధించినవి అవుతుంటాయి. అంటే అఫ్కోర్స్ వీటిలో మళ్ళీ యాక్నైడ్స్కి వస్తాయి కాబట్టి లాంథ్రైడ్స్ అట్లా చెప్పుకుంటాం అనమాట. సో అంటే ఇది ఈ ప్యూర్గా మనకి దీన్ని కూడా మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే డీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండి. 11th క్వశ్చన్ కూడా చూడండి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 11th క్వశ్చన్ అనేటువంటిది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించింది, బట్ నేను ఇక్కడ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పానండి, సారీ, కరెక్ట్ చేసుకోండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో 5th క్వశ్చన్ అండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో 5th క్వశ్చన్. ఇది వాటికి సంబంధించినటువంటి కోవాలెంట్ ర్యాడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అంటే మేబీ ఇది చేసేటప్పుడు తెలుస్తుంది మనకి ఏమైనా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్తో ఏమైనా సంబంధం ఉందేమో చూద్దాం, బట్ అది కాదు. నేను చెప్పింది నోట్ చేసుకోండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో 5th క్వశ్చన్ కోవాలెంట్ ర్యాడ్కి సంబంధించి. సో నెక్స్ట్ యూ గో ఫర్ 12th క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్ వచ్చేప్పటికి మ్యాచ్ లిస్ట్ 1 కాంప్లెక్సెస్ విత్ లిస్ట్ 2 CFSE వాల్యూస్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడండి. అంటే ఇక్కడ మనకి ఏమైంది,
డిఫరెంట్ కాంప్లెక్సెస్ ఇచ్చాడు. CuNH3 6 3+, CuNH3 6 3+, CrNH3 6 3+, FeF6 -3, FeCN6 -3 ఇట్లా ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చాడు. వీటికి సంబంధించి లిస్ట్ 2కి సంబంధించినటువంటి CFS వాల్యూస్ ఇచ్చాడు. లిస్ట్ 1లో కాంపౌండ్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లో CFS అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇది కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. అంటే 12th క్వశ్చన్ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ఇది 5th క్వశ్చన్ అయినప్పుడు ఇది 6th క్వశ్చన్, కరెక్ట్ చేసుకోండి మీరు, ఓకేనా. సో ఇది CFS వాల్యూకి సంబంధించి. అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటి వరకు. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. యాసిడ్ బేస్ కాన్సెప్ట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, కెమికల్ పీరియాడిసిటీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ఫైనల్గా మీరు ఇదంతా నోట్ చేసుకోవాలి మీ కింద, ఓకేనా. ఫైనల్గా నోట్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఒక అవగాహన వెయిటేజ్ బయటకు వస్తుంది అనమాట. అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ప్రస్తుతానికి 6 క్వశ్చన్స్ వచ్చాయి, 6 క్వశ్చన్స్ వచ్చాయి. జస్ట్ రిమెంబర్, గుర్తుపెట్టుకుంటే 6 12 మార్కులు. కాబట్టి మనం చదవాల్సిన చాప్టర్లో మేజర్ చాప్టర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ యూ గో ఫర్ 13th చాప్టర్. The lanthanide ions having the highest partition coefficient between tri-N-butyl phosphate and concentrated HNO3 అన్నాడండి. ఇది లాంథ్రమ్ 3 యూరోపియం 3 నియోడియం అండ్ లుటీషియం అండి. ఇవన్నీ కూడా లాంథనైడ్స్, యాక్నైడ్స్కి సంబంధించినటువంటిది. అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. సో కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 30th క్వశ్చన్ వచ్చేప్పటికి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇందాక క్వశ్చన్ వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది వచ్చేటప్పటికి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. లాంథనైడ్ 3 పార్టిషన్ కోఎఫిషియెంట్స్ మీద అంటే 1 క్వశ్చనే వచ్చింది. లాంథనైడ్స్కి సంబంధించి ప్రస్తుతానికి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి సంబంధించి ప్రస్తుతానికి 1 క్వశ్చనే వచ్చింది. నెక్స్ట్ యూ గో ఫర్ 14th క్వశ్చన్ అండి. The substitution of eta5 CP group with NO is the easiest for అని అడిగాడు. అంటే ఇక్కడ మీకు CPT-Fe, eta5 CPT-Fe, eta5 CPT-COCl, eta5 CPT-Ni, eta5 CPNI, eta3 allyl గ్రూప్స్ అంటే 4 కాంప్లెక్సెస్ ఇచ్చాడు. 4గిట్లో కూడా ఇక్కడ CP అంటే సైక్లోపెంటాడైనైల్ గ్రూప్ అండి. ఈ ఈటా అంటే పెంటాహెపటో సైక్లోపెంటాడైనైల్ గ్రూప్ని ఈ క్రింది ఇచ్చిన వాటిల్లో అంటే కింద ఇచ్చిన అన్నిట్లో కూడా పెంటాహెపటో సైక్లోపెంటాడైనైల్ గ్రూప్ అనేది ఉంది. పెంటాహెపటో సైక్లోపెంటాడైనైల్ గ్రూప్ అనేది ఉంది. ఈ సైక్లోపెంటాడైనైల్ గ్రూప్ని వేటిలో ఉన్న పెంటాహెపటో సైక్లోపెంటాడైనైల్ గ్రూప్ని నైట్రసైల్ లెగాండ్ అనేది ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది అనేది క్వశ్చన్. ఇది వచ్చేటప్పటికి మనకి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కిందకి వస్తుందండి. ఏవైతే కాంపౌండ్స్లో కార్బన్ మెటల్తో కనెక్ట్ అయి ఉంటుందో వాటిని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 14th క్వశ్చన్ అనేది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత 15th క్వశ్చన్ చూస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయండి. సో మీకు విల్కిన్సన్స్ కెటలిస్ట్, రోలైన్ కెటలిస్ట్, గ్రబ్స్ కెటలిస్ట్, జిగ్లర్ నట్టా కెటలిస్ట్ ఇచ్చారు ఒక పక్కన. అంటే ఒకవైపున ఆర్గానోమెటాలిక్ కెటలిస్ట్లు ఇచ్చారు. లిస్ట్ 2లో వచ్చేటప్పటికి వాటి యొక్క ఫంక్షన్స్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కిన్స్, హైడ్రోఫార్మైలేషన్, పాలిమరైజేషన్, ఆల్కిన్ మెటాథీసిస్ అనేది ఇంకో పక్కన ఇచ్చున్నారనమాట. సో వీటిని మనకి మ్యాచింగ్ చేయమని అడిగాడు, అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ నుంచి మ్యాచింగ్ చేయమని అడిగాడు. సో ఈ క్వశ్చన్ కూడా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించింది. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 15th క్వశ్చన్ అనేటువంటిది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి సెకండ్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ యూ గో ఫర్ 16th క్వశ్చన్ అండి. 16th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు కార్బైల్స్ ఇచ్చారండి, క్లస్టర్స్ ఇచ్చారనమాట. నాట్ కార్బైల్స్, క్లస్టర్స్ ఇచ్చారు. సో బోరానికి సంబంధించిన క్లస్టర్స్, రుథేనియం మెటల్కి సంబంధించిన క్లస్టరు, ఎఫీకి సంబంధించిన బోరాన్తో ఉండే క్లస్టరు, అంటే డిఫరెంట్ బోరాన్ క్లస్టర్స్ ఇచ్చారు. ఇవి మిక్స్డ్ క్లస్టర్స్ అండి ఒక రకంగా. అంటే బోరాన్ వేరే మెటల్స్తో లేదా వేరే నాన్ మెటల్స్తో మిక్స్డ్గా ఉంటుంది అనమాట. బోరాన్స్, కార్బోరేన్స్ లేదా బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఇచ్చాడండి. లిస్ట్ 1లో వచ్చేటప్పటికి బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఇచ్చాడు. లిస్ట్ 2లో వచ్చేటప్పటికి నేచర్ ఆఫ్ అంటే వాటి యొక్క స్ట్రక్చరు, అది నిడో టైప్ ఆఫ్ స్ట్రక్చరా, టెట్రాహెడ్రానా, లేకపోతే అరాక్నోనా, లేకపోతే క్లోజనా, ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉంది అనేది లిస్ట్ 2లో ఇచ్చాడు. లిస్ట్ 1ని లిస్ట్ 2తో మ్యాచ్ చేయమన్నాడు. అంటే ఇవి ఒక రకంగా మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కేజెస్ అండ్ మెటల్ క్లస్టర్స్ సంబంధించినటువంటి టాపిక్ అనమాట. అందుకని మనం దీన్ని 16వ క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 16th క్వశ్చన్ కేజెస్ అండ్ మెటల్ క్లస్టర్స్లో ఫస్ట్ క్వశ్చన్గా మాట్లాడుకున్నాం. ఇవి బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ కింద మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 17th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ద బాండ్ ఆర్డర్ ఆఫ్ NB6Cl12 2+
ఈజ్ 12, 10, 8, 6 అని చెప్పాడండి. ఇది హాలైడ్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అండి. మనకి క్లస్టర్స్లో 3 రకాల క్లస్టర్స్ ఉంటాయండి. మెటల్ క్లస్టర్స్, నాన్ మెటల్ క్లస్టర్స్ ఉంటాయండి. సో ఆఫ్కోర్స్ పక్కన పెట్టేస్తే మీకు మెటల్ క్లస్టర్స్ ఒకటి తీసేస్తే నాన్ మెటల్ క్లస్టర్స్లో హాలైడ్ టైప్ ఆఫ్ క్లస్టర్స్, మెటలాయిడ్ వచ్చేటప్పటికి బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అండి. మెటలాయిడ్ అంటే ఏంటి? ఇట్ బేస్డ్ ఆన్ కండిషన్స్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ మెటల్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటల్ అనమాట. అంటే సందర్భాన్ని బట్టి మెటల్ గాను నాన్ మెటల్ గాను యాక్ట్ చేస్తే వాటిని మెటలాయిడ్స్ అంటారు. సో బోరాన్ అనేది నాన్ మెటలాయిడ్ అండి. సో కాబట్టి బోరాన్ ఫామ్ చేసేటువంటి క్లస్టర్స్ బోరాన్ టైప్ ఆఫ్ క్లస్టర్స్. దీనికి ముందు కార్బొనైల్స్ ఉంటాయండి. మెటల్ కార్బొనైల్స్ అంటారు అనమాట. కార్బొనైల్ టైప్ ఆఫ్ క్లస్టర్స్. తర్వాత హాలోజన్స్ ఫామ్ చేస్తాయండి, వాటిని హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అంటారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తుంది వచ్చేటప్పటికి హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లస్టర్స్. ఇది కూడా కేఎస్ అండ్ మెటల్ క్లస్టర్స్ కిందకే వస్తుంది. కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 17th క్వశ్చన్ అనేది కేఎస్ అండ్ మెటల్ క్లస్టర్స్కి సంబంధించినటువంటి సెకండ్ క్వశ్చన్. ఇది హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అండి. ఆ తర్వాత 18th వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. ఇది కాపర్ 2 ప్రోటీన్ ఇన్ మోనో ఆక్సిజనేజ్ యాక్టివిటీస్ థైరోసినేజ్. కాపర్ 2 ప్రోటీన్ విత్ మోనో ఆక్సిజనేజ్ యాక్టివిటీస్ ఆక్సిడేజ్. కాపర్ 2 ప్రోటీన్ విత్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ థైరోసినేజ్. కాపర్ 2 ప్రోటీన్ విత్ మోనో ఆక్సిజనేజ్ యాక్టివిటీస్ ప్లాస్టోసైనిన్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది 18వ క్వశ్చన్ అనేటువంటిది బయోఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అని అర్థమవుతుంది. అట్లాగే 19వ క్వశ్చన్ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు లిస్ట్ 1 ఇచ్చున్నాడు, లిస్ట్ 2 ఇచ్చున్నాడు. లిస్ట్ 1లో మెటల్ ఎంజైమ్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లో వాటికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఇచ్చున్నాడు. సో లిస్ట్ 1లో చూస్తే లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్, సైటోక్రోమ్ కోఆక్సిడేజ్, హీమోసైనిన్, మయోగ్లోబిన్ ఇచ్చున్నాడు. లిస్ట్ 2లో కాపర్ ఎట్ ద యాక్టివ్ సైట్, iron and copper at the active site, zinc at the active site, iron at the active site, molybdenum at the active site, copper and zinc at the యాక్టివ్ సైట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది కూడా బయోఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే 18th క్వశ్చన్ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ, 19th క్వశ్చన్ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫర్ మెటలోథయోన్స్. మెటలోథయోన్స్ ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు బయోఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఇది థర్డ్ క్వశ్చన్ అండి బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. అంటే 18, 19, 20 దే కంటైన్ అబౌట్ 30% సిస్టైన్ రెసిడ్యూస్. దే ప్రిఫర్స్ టు బైండ్ సాఫ్ట్ మెటల్ ions like cadmium 2 and mercury 2. They are involved in electron transfer reactions. They are low molecular weight proteins అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది బయోఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ 21 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్యూరింగ్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండి. అంటే మొక్కల్లో కాంతి మీద ఆధారపడి జరిగేటటువంటి రసాయనిక చర్యలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంటుందని చెప్తున్నారు. దీస్ క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు బయోఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 18వ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 అండ్ దెన్ క్వశ్చన్ నెంబర్ 21 ఇవన్నీ కూడా మనకి బయోఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బయోఆర్గానిక్ కెమిస్ట్రీ 1, బయోఆర్గానిక్ కెమిస్ట్రీ 2, బయోఆర్గానిక్ కెమిస్ట్రీ 3 అండ్ దెన్ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ 4 మొత్తము 4 క్వశ్చన్స్ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చినాయండి. సో అవి ఎంజైమ్స్ స్టేట్మెంట్స్ మీద, ఎంజైమ్స్ మ్యాచింగ్ మీద, మెటలోథయోన్స్ మీద, మెటలోథయోన్స్ మీద, ఆ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ మీద అడుగున్నారనమాట. సో అక్కడికి మనకి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయండి? 21 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ యూ గో ఫర్ 22 క్వశ్చన్. సెలెక్టివిటీ ఆఫ్ కలర్లెస్ అయాన్ ఎక్స్చేంజెస్ కెన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ కలర్డ్ అయాన్స్ ఇన్ ద మిక్సర్ అన్నాడు. సో ఇది అసెషన్ అండి. దానికి సంబంధించినటువంటి రీజన్ వచ్చేటప్పుడు లోయర్ ద స్పాటివిటీ ఆఫ్ ఎ క్యాటయాన్, లోయర్ విల్ ద సైజ్ ఇట్స్ జోన్ ఇన్ ద కాల్మన్ అన్నారండి. అంటే ఇది మనకు అర్థమైపోతా ఉంది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అనలైటికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అని. అనలైటికల్ కెమిస్ట్రీలో కూడా కాల్మన్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అని. సో కాబట్టి ఇక్కడ మనకి 22 క్వశ్చన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 22 క్వశ్చన్ అనలైటికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. దాంట్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ కాల్మన్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత 23 చాలా క్లియర్గా తెలుస్తుంది. పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ మోర్ సూటెడ్ ఫర్ అడ్జాప్షను, పార్టిషను, మాలిక్యులర్ సీవింగు, అయాన్ ఎక్స్చేంజ్. వీటిలో దేనికి పేపర్ క్రోమటోగ్రఫీ అనేది సూటబుల్గా ఉంటుంది అనేటువంటిది అడిగారనమాట. సో ఇది కూడా మనకు అర్థమైపోతుంది. సో ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్లో 23 క్వశ్చన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చను, అది కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 23వ క్వశ్చను. ఆ తర్వాత ఇది అనలైటికల్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చను, ఇది పేపర్ క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అని మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత చూస్తే మీకు 24, 25, 26, ఆ తర్వాత 27, ఆ తర్వాత 28, ఆ తర్వాత 29, ఆ తర్వాత 30, ఆ తర్వాత 30వ క్వశ్చన్ వరకు కూడా దాదాపు 7 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అనేటువంటి మీకు ప్యూర్గా
ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ లేదా క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ 24th క్వశ్చన్ చూస్తే ద ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ వెనడైల్ డైథయోఫాస్ఫోనేట్ గివ్స్ అన్నాడు. ఇది ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అండి. ఇనార్గానిక్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ద స్పెక్ట్రోస్కోపీస్లో వన్ ఆఫ్ ద స్పెక్ట్రోస్కోపీ వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 24th క్వశ్చన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో ఫస్ట్ క్వశ్చన్, దెన్ ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీలో ఫస్ట్ క్వశ్చన్ అనొచ్చు. ఇది ఎలక్ట్రాన్ స్పిన్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ కిందకు వస్తుందండి. సో నెక్స్ట్ మీకు సెకండ్ క్వశ్చన్ చూస్తే ద ప్రోటాన్ ఎనమా స్పెక్ట్రమ్ ఆఫ్ ఈటా5 FeC5 ట్వైస్ Fe అంటే ఇదేంటంటే అండి మనకి ఫెర్రోసిన్ అంటారండి. ఫెర్రోసిన్కి సంబంధించినటువంటి ప్రోటాన్ ఎనమా స్పెక్ట్రమ్ అడిగాడు. ఎక్కడంటే అట్ రూమ్ టెంపరేచర్ అన్నాడు. రూమ్ టెంపరేచర్ దగ్గర ఫెర్రోసిన్కి కనుక మనం ప్రోటాన్ ఎనమా స్పెక్ట్రమ్ తీస్తే దాన్ని అదేంటి 1 సింగ్లెట్ 1 మల్టిప్లెట్ 2 సింగ్లెట్స్ 2 మల్టిప్లెట్స్ అన్నట్టు ఆప్షన్స్ ఇచ్చాడు. అది ఏ స్పెక్ట్రాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే ఇది మనకి ఏంటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి స్పెక్ట్రల్ డేటా అనమాట. అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి స్పెక్ట్రల్ డేటా. కాబట్టి 25th క్వశ్చన్ అనేది క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో సెకండ్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. ఇది ప్రోటాన్ ఎనమా స్పెక్ట్రోస్కోపీ నుంచి వచ్చింది. ఆ తర్వాత 28th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. లిస్ట్ 1 ఒక కాంపౌండ్స్ ఇచ్చాడు, లిస్ట్ 2 వాటి సిగ్నల్స్ ఇచ్చాడండి. P31 NMR అండి, ఫాస్ఫరస్ 31 NMRకి సంబంధించినటువంటి ఇదనమాట. ఇక్కడ మీకు PH3 H3PO2 H3PO3 H3PO4కి సంబంధించినటువంటి ఫాస్ఫరస్ 31 NMR స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి స్పెక్ట్రల్ ఇన్ఫర్మేషన్, అది క్వాడ్రేటా సింగిలెటా డబులెటా ట్రిపులెటా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే ఇది P31 NMR అంటే ఇది కూడా మనకి ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ లేదా క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించిన క్వశ్చన్. దాంట్లో ఇది థర్డ్ క్వశ్చన్ అండి. ఇది ఫాస్ఫరస్ 31 NMRకి సంబంధించి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ యూ గో ఫర్ 27th క్వశ్చన్ అండి. నెంబర్ ఆఫ్ ట్రాన్సిషనల్ రొటేషనల్ అండ్ వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ CO2 ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇది కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి ట్రాన్సిషనల్ రొటేషనల్ అండ్ వైబ్రేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఇది కూడా ఇనార్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి స్పెక్ట్రోస్కోపీ కిందకే వస్తుంది. కాబట్టి 27 ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 27 క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో 4th క్వశ్చన్. ఇది మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అండి. యాక్చువల్గా ఫిజికల్లో చదువుతారు, బట్ దీన్ని ఇక్కడ మనము రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 28th క్వశ్చన్ మీకు మసబియా స్పెక్ట్రా నుంచి వచ్చిందండి. మీకు అవకాశాన్ని బట్టి ఈ క్వశ్చన్ మనము ఫిజికల్లో రాసుకోవచ్చు, చూద్దాం. సో 28th క్వశ్చన్ మసబియా స్పెక్ట్రోస్కోపీ అండి. సో ద మసబియా స్పెక్ట్రా ఆఫ్ 2 iron complexes are shown below. They may arises from one high spin iron 3 and high spin iron 2 and low spin iron 3 ఇచ్చారండి. మసబియా స్పెక్ట్రోస్కోపీ అనమాట. సో ఇది కూడా ఇనార్గానిక్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ బై కిందకు వస్తుంది. సో 28th క్వశ్చన్ వచ్చేటప్పటికి 5th క్వశ్చన్ అండి, మసబియా స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన క్వశ్చన్. ఆ తర్వాత 29th అండి, ఇది మనకి Re2Cl8కి సంబంధించినటువంటి డెరివేటివ్స్ అనమాట. Re2Cl8 Bu4N ట్వైస్ అనేటువంటి కాంపౌండ్. దీనికి సంబంధించినటువంటి యూవీ విజిబుల్ స్పెక్ట్రా అడిగారండి. ఇది ఎక్కడ an intense band at 15,000 cm² in the UV visible spectrum of Bu4N twice Be2Cl8 is due to the transition అని అడిగాడు. సో ఇది మనకి యాక్చువల్గా దీన్ని మనము Re2Cl8 మైనస్ దగ్గర దానికి సంబంధించిన స్పెక్ట్రల్ డేటా కింద చదువుతాము. అంటే ఇది కూడా స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో 29 ఆల్సో క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో 6th క్వశ్చన్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి. ఆ తర్వాత 30th క్వశ్చన్ వచ్చేప్పటికి ద హైయెస్ట్ మాస్ పీక్ అన్నాడండి. మాస్ పీక్ ఇన్ ద మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ PF3 మాలిక్యూల్కి మాస్ స్పెక్ట్రమ్ గీస్తే దాంట్లో హైయెస్ట్ మాస్ పీక్ అపీర్స్ ఎట్ 88 అంట విత్ ఏ సింగిల్ పీక్ అన్నాడు. సో విచ్ స్టేట్మెంట్ ఈజ్ కన్సిస్ట్ విత్ దిస్ డేటా అన్నప్పుడు సో వీటిలో దేని కిందకు వస్తుంది అనేది అడిగాడు అనమాట. అప్పుడు 30th క్వశ్చన్ అండి అది. సో ఆ తర్వాత మనకి 31st క్వశ్చన్ కనుక అంటే 30th క్వశ్చన్ కూడా దేనికి సంబంధించింది, మాస్ స్పెక్ట్రోస్కోపీ, ఇనార్గానిక్లో మాస్ స్పెక్ట్రోస్కోపీ అండి. సో 30th క్వశ్చన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 30th, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో 7th క్వశ్చన్. ఇది మాస్ స్పెక్ట్రోస్కోపీ అండి. చాలామందికి తెలీదు ఏంటంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్కి కూడా ప్రోటాన్ నెంబర్ డేటా చదవాలి, ఇనార్గానిక్ కాంపౌండ్స్కి కూడా ఐఆర్ డేటా చదవాలి. ఇనార్గానిక్ కాంపౌండ్స్కి ఐఆర్ డేటా అంటే తెలుసండి, ఇనార్గానిక్ కాంపౌండ్స్కి ప్రోటాన్ నెంబర్ డేటా చదవాలనో లేకపోతే ఇనార్గానిక్ కాంపౌండ్స్కి మాస్ చదవాలనే చాలామందికి తెలియదు అనమాట. సో మనకి ఈ క్వశ్చన్స్ చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటాను, ఐ థింక్ మీ అందరికీ. సో అదండి విషయము. అక్కడికి 30 క్వశ్చన్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. యురేనియం 92 238
థర్డ్ బికి సంబంధించి ఎమిట్స్ 2 ఆల్ఫా పార్టికల్స్, ద న్యూ ఎలిమెంట్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ అని చెప్పేసి అడిగాడు. అంటే 31 క్వశ్చన్ న్యూక్లియర్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆల్ఫా పార్టికల్స్ ఎమిషన్కి సంబంధించిన క్వశ్చన్. 32 అసెషన్ రీజన్ టైపు, ఇది కూడా న్యూక్లియర్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చనే. ఇది డిసింటిగ్రేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. రీజన్ వచ్చేటప్పటికి 75% ఆఫ్ డిసింటిగ్రేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ టైమ్ ట్వైస్ ద 50% డిసింటిగ్రేషన్ అని చెప్తున్నారండి. ఇది 32 క్వశ్చన్. ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 32 క్వశ్చన్, న్యూక్లియర్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్ అనమాట. రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత మీరు 33 కనుక చూసినట్లయితే, ద గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఈజ్ హైయెస్ట్ ఇన్ CFC 11, CFC 12, HCFC 22, NO2. సో వీటిలో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది అంటే గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యేటటువంటిది ఈ నాలుగిట్లో ఎవరు అనేది 33 క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్లో కిందకు వస్తుంది అనమాట. సో 33 క్వశ్చన్ అనేది ఇంటర్ డిసిప్లినరీ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్, కెటాలసిస్ అండ్ గ్రీన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఇదండి. సో ఇక్కడికి మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మొత్తం 32 క్వశ్చన్స్ వచ్చినాయి. అఫ్కోర్స్ ఒక క్వశ్చన్ మనం ఏదైనా ఫిజికల్ కెమిస్ట్రీ కిందకి రాసుకోవాల్సి వస్తే కనుక 31 అవుతాయి. అప్పుడు ఫిజికల్ 32 అవుతాయి. ఇది 31 అవుతుంది అనమాట. సో ఒక క్వశ్చన్ అటు ఇటు ఏం కాదండి. బట్ ఇక్కడ ఇనార్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించి రాసుకుంటాం, దాన్ని మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ కిందే రాసుకుంటాం. ఇక్కడికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయిపోయిందండి. సో నెక్స్ట్ యూ కమ్ హియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 34 క్వశ్చన్, ఐయుపాక్ నేమ్ ఆఫ్ అని చెప్పేసి సైక్లోహెక్సిన్కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సిన్ 2 మిథైల్ గ్రూప్స్ 2 హ్యాలో గ్రూప్స్తో ఉండేటువంటిది ఇచ్చాడు. దీనికి ఐయుపాక్ నామెన్క్లేచర్ ఇచ్చాడు. సో కాబట్టి ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ 2019 క్వశ్చన్ పేపర్లో 34 క్వశ్చన్ అనేటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్గా ఉంటుంది. ఇది ఐయుపాక్ నామెన్క్లేచర్ నుంచి సైక్లోహెక్సిన్ స్కెల్టన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఆ తర్వాత మీరు చూసే 35 క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకి సైక్లోహెక్సేన్ ఇచ్చాడండి. సైక్లోహెక్సేన్ మీద ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ పెట్టి దాని మీద 2 మిథైల్ గ్రూప్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొక మిథైల్ గ్రూప్ని సైక్లోహెక్సేన్ స్కెల్టన్ మీద సబ్స్టిట్యూట్కి ఇచ్చాడు. ఈ సైక్లోహెక్సేన్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అంటే ఇది స్టీరియోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. కన్ఫర్మేషన్ అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్. అవి మీకు చైర్ కన్ఫర్మేషన్స్లో ఎట్లా ఉంటాయి, లేకపోతే హాఫ్ బోర్డ్ కన్ఫర్మేషన్లో ఎట్లా ఉంటాయి, లేకపోతే ట్విస్టెడ్ బోర్డ్ కన్ఫర్మేషన్లో ఏ రకంగా ఉంటాయి అనేటువంటి విషయాల మీద అడిగాడు. అంటే ఇది 35 క్వశ్చన్ అనేది స్టీరియోకెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అండి. 35 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్, స్టీరియోకెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. 35 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్, స్టీరియోకెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్. స్టీరియోకెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అండి కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంకి సంబంధించిన క్వశ్చన్. ఆ తర్వాత 36 కనుక క్వశ్చన్ కనుక చూస్తే ఇది మీకు ఏంటంటే ఆప్టికల్లీ ప్యూర్ 1 and 2 were heated with NaN3 in DMF. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్నాడు. ఇది యాక్చువల్గా నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, అంటే ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంకి. బట్ వచ్చేటటువంటి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఆప్టికల్ ప్యూరిటీ గురించి అడిగాడు కాబట్టి దీన్ని మనం స్టీరియోకెమిస్ట్రీ కింద మాట్లాడుకుంటామండి. సో 36 క్వశ్చన్. బట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో 36 క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 36 క్వశ్చన్ అనేది స్టీరియోకెమిస్ట్రీలో సెకండ్ క్వశ్చన్ అండి. ఇది ఆప్టికల్ ప్యూరిటీ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత 37 క్వశ్చన్ కనుక చూస్తున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈజ్ ఖైరాల్ అని చెప్పినట్లయితే, సో ఇక్కడ మనకి మాలిక్యూల్స్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇచ్చినారండి. ఈ డిఫరెంట్ మాలిక్యూల్స్కి సంబంధించి ఖైరాలిటీ అడిగాడంటే ఇది కూడా స్టీరియోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. అంటే ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు 37 క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫోర్త్ క్వశ్చన్, స్టీరియోకెమిస్ట్రీలో థర్డ్ క్వశ్చన్, ఖైరాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో తర్వాత మీకు ఓవరాల్గా నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి, బట్ ఇంత మటుకు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి ఏ మేజర్ టాపిక్స్ అనేవి చెప్తాను. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ మీన్ బై ద రియాక్షన్ గోయింగ్ ఇన్ 94% ఎనాన్షియోమరిక్ యాక్సెస్. ఇక్కడ ఎనాన్షియోమరిక్ యాక్సెస్ అనో డయాస్టోమరిక్ యాక్సెస్ అనే మాటలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు అసెమెట్రిక్ సిన్థసిస్ అండి. సో కాబట్టి మీకు ఈ 38 క్వశ్చన్ అనేటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫిఫ్త్ క్వశ్చన్, అసెమెట్రిక్ సిన్థసిస్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఎనాన్షియోమరిక్ యాక్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత 39 aromaticity. ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫాలోయింగ్ స్పీసెస్ ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు aromaticity అండి. అండ్ 40 క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్
దట్ గివ్స్ aromatic కాంపౌండ్ యాజ్ మేజర్ ప్రొడక్ట్. ఇది కూడా aromatic. అంటే ఇక్కడ 4 రియాక్షన్స్ ఇచ్చాడు. ఈ 4 రియాక్షన్స్లో డిఫరెంట్ రియాక్షన్ కండిషన్స్ ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్లో దేని నుంచి వచ్చేటటువంటి మేజర్ ప్రోడక్ట్ అనేటువంటిది aromatic కాంపౌండ్ అవుతుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. అంటే 39 క్వశ్చన్ aromaticity నుంచే, 40 క్వశ్చన్ కూడా aromaticity నుంచే. అంటే ఈ పేపర్లో 39 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 6th క్వశ్చన్, 40th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 7th క్వశ్చన్, రెండు కూడా aromaticity నుంచి అడిగాడు. ఒకటి వచ్చేటప్పటికి 8 మెంబర్ రింగ్కి సంబంధించినటువంటి aromatic, రెండోది వచ్చేటప్పటికి aromatic కాంపౌండ్స్ యొక్క సంబంధించినటువంటి ఫార్మేషన్ గురించి అడిగాడు అనమాట. ఆ తర్వాత 41 క్వశ్చన్ అండి, 41వ క్వశ్చను. ఇది వచ్చేటప్పటికి మీకు బెంజీనింగ్ మీద బ్రోమిన్, ఫ్లోరిన్ ఇచ్చాడు. మెగ్నీషియము టెట్రాహైడ్రోఫ్యూరాను 60 degrees సెంటిగ్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అవుతుందండి. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఫ్లోరిన్, అక్కడ ఫామ్ అయినటువంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ మధ్య మనకి ఎలిమినేషన్ జరిగి మీకు బెంజైన్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ వచ్చినటువంటి బెంజైన్ ఇంటర్మీడియట్ మీద మనం మళ్ళీ వీన్ వేసినప్పుడు, యాంథ్రసిన్ వేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డేల్స్ ఆర్డర్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఈ రియాక్షన్లో ఫామ్ అయ్యేటటువంటిది వచ్చేటప్పటికి మనకి బెంజైన్ ఇంటర్మీడియట్ అనమాట. సో దీన్ని మనం ఇంటర్మీడియట్స్ కింద మాట్లాడుకుంటాం. సో 41 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8th క్వశ్చను, ఆర్గానిక్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్కి సంబంధించిన క్వశ్చను. ఇది వచ్చేటప్పటికి మీకు 41 బెంజైన్ ఇంటర్మీడియట్ అండి. ఇక్కడ మార్చుకోండి, పొరపాటున కార్బీన్స్ అని పడింది, బెంజైన్ ఇంటర్మీడియట్ మార్చుకోండి అమ్మ. ఇక్కడ బెంజైన్ ఇంటర్మీడియట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఆ తర్వాత 42 ఇది మీకు యాక్చువల్గా ఫోటోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్, బట్ ఇక్కడ కార్బిన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనము కార్బిన్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ కింద మాట్లాడుకోవాలి. అంటే రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ నుంచి దీంతో కలిపి రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వచ్చినట్లు. ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్నప్పుడు ఇది చూసుకుంటే 42 క్వశ్చన్ కనుక చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో 9th క్వశ్చన్ అండి, ఆర్గానిక్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్లో 2nd క్వశ్చన్. ఇది కార్బిన్స్కి సంబంధించిన క్వశ్చన్. దీనిపైన క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇది ప్యూర్గా వచ్చేటప్పటికి దీనిపైన ఉండేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ పైన ఉండేటువంటి క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి బెంజైన్ ఇంటర్మీడియట్. అంటే 41 క్వశ్చన్, 42 క్వశ్చన్స్ రెండు కూడా ఆర్గానిక్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ నుంచి సంబంధించిన క్వశ్చన్స్. ఆర్గానిక్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ తర్వాత 43 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 43 క్వశ్చన్, మొత్తం పేపర్లో 43 క్వశ్చన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 10th క్వశ్చన్. ఇది ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం ఇచ్చండి. ఇది మీకు ఎడిషన్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్, ఎడిషన్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ మీకు 44 క్వశ్చన్ అండి, అంటే ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంలో ఎడిషన్స్ అండి. 44 క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 11th క్వశ్చన్, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంలో 2nd క్వశ్చన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ 45 క్వశ్చన్ అండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 45 క్వశ్చన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 12th క్వశ్చన్ అండి. మొత్తం మీద 45 క్వశ్చన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 12th క్వశ్చన్, ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్లో 2nd క్వశ్చన్ అండి. ఇది ఆక్సిడేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇప్పటి వరకు మనకి ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్ నుంచి క్వశ్చన్ రాలేదు, ఇది కరెక్ట్ చేసుకోండి. ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఆక్సిడేషను, ఎన్బిఎస్ ఆక్సిడేషన్స్ అండి. అంటే మనకి ఎన్-బ్రోమోసక్సినమైడ్ అనేది ఉంటుంది కదండి, ఈ ఎన్-బ్రోమోసక్సినమైడ్కి సంబంధించినటువంటి ఆక్సిడేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో కరెక్ట్ చేసుకోండి మీరు అక్కడ. నెక్స్ట్ 46 క్వశ్చన్ అండి. 46 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో 46 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 13వ క్వశ్చన్, ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్. మ్యాచింగ్ ఇచ్చాడు, ఇది మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు పేపర్ డిస్కషన్లో. నెక్స్ట్ 47 క్వశ్చన్ కూడా ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ అండి. కోరే హౌస్ సింథసిస్, క్లెమెన్సన్స్ రిడక్షను, ఉజ్ రియాక్షన్, వోల్ఫ్కేషన్ రిడక్షన్ ఇచ్చేసి ఇటుపక్క వాటిలో రియేజెంట్స్ అడిగాడు అనమాట, మ్యాచింగ్ అడిగాడు. సో 47 క్వశ్చన్ ఏదైతే మనకి క్వశ్చన్ పేపర్లో 47 క్వశ్చన్ ఉంది, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన 14th క్వశ్చన్, ఇది ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్లో 2nd క్వశ్చన్, మ్యాచింగ్కి సంబంధించిన క్వశ్చన్. 48 క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో 15th క్వశ్చన్, ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్లో 3rd క్వశ్చన్ అండి. ఈ 3rd క్వశ్చన్ అండి, ఇది వచ్చేటప్పటికి మీకు కర్టీస్ రీఅరేంజ్మెంట్ అండి, కర్టీస్ రీఅరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత మీకు 49 క్వశ్చన్ అండి. 49 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 16th క్వశ్చన్, ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్లో 4th క్వశ్చన్ అండి. ఇది ఫ్రెల్క్రాఫ్ట్ రియాక్షన్కి సంబంధించింది. ఇంకొక రకంగా చెప్పాలంటే మనకి ఎనిలిన్ అంటే ఆరోమేటిక్ ఎమీన్ అండి, డస్ నాట్ అండర్గోస్ ఫ్రెల్క్రాఫ్ట్ రియాక్షన్. అండ్ ఆలిఫాటిక్ ఎమీన్స్ అంటే ఆరోమేటిక్ ఎమీన్స్, ఆరోఫాటిక్ ఎమీన్స్, ఆలిఫాటిక్ ఎమీన్స్,
ఆలిఫాటిక్ ఎమిన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దెన్ అరోమాటిక్ ఎమిన్స్. అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆలిఫాటిక్ ఎమిన్స్ అరోమాటిక్ ఎమిన్స్కి సంబంధించినటువంటిది. ఇది ఈ ఎమిన్స్కి సంబంధించిన బేసిక్ అంటే నేచర్ ఆఫ్ బాండింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి నేమ్డ్ రియాక్షన్స్ కిందకి వస్తుంది, బట్ మనం దీన్ని నేమ్డ్ రియాక్షన్స్ కిందకి రాసుకున్నామండి. సో 49 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 16th క్వశ్చన్, ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్లో 4th క్వశ్చన్ ఫెరల్ క్రాఫ్ట్ రియాక్షన్ అండి. నెక్స్ట్ 50th క్వశ్చన్ 50 క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్ 1 and 2 ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద రియాక్షన్ మిక్సర్ ఈజ్ అని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది మనకి నేమ్డ్ రియాక్షనేనండి. ఇక్కడ రియాక్షన్ 1 రియాక్షన్ 2 ఇచ్చాడు, దాని నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి అనేటువంటి కూడా ఇచ్చాడు అనమాట. అయితే రియాక్షన్ 1 ఏంటి, రియాక్షన్ 2 ఏంటి అని చెప్పాడు. సో మొత్తం పేపర్లో 50th క్వశ్చన్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 17th క్వశ్చన్ ఇది ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్ నుంచి 5th క్వశ్చన్. హాఫ్మెన్ రియాక్షను ఆల్ఫా హాలోజినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. హాఫ్మెన్ రియాక్షను ఆల్ఫా హాలోజినేషన్కి సంబంధించినటువంటి ఇది, అందుకే మనం దీన్ని నేమ్ రియాక్షన్స్ కింద మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ 51 క్వశ్చన్ కనుక చూసినట్లయితే సెలెక్టివిటీస్ అండి. సో వాట్ సార్ట్ ఆఫ్ సెలెక్టివిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ స్టెప్ 1 ఆఫ్ ద ఫాలోయింగ్ సెన్సెస్ అన్నారండి. సో ఈ రియాక్టెంట్ నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చేటప్పుడు స్టెప్ 1 జరిగితే స్టెప్ 1లో ఏ సెలెక్టివిటీ ఉంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి సెలెక్టివిటీస్ అనేవి మనం ట్రాన్స్ఫర్మేషన్స్లోనే చదువుతాం కాబట్టి 51 క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 51 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 18th క్వశ్చన్ అండి. ఇది ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజన్స్లో 5th క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనకి ఇందాకడే 4th క్వశ్చన్ రావాలండి, ఎందుకంటే ఇందాక మనకు నెంబర్ ఇక్కడ తప్పడింది కదండి. సో ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్ 2nd క్వశ్చన్ పెట్టాం కదా, ఇది కరెక్ట్ చేసుకోవాలండి. మీరు ఒకసారి ఈ నెంబర్స్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి మీరు చూసుకొని. యాక్చువల్గా ఇది 1 అండి, ఇది 2 అండి. నేను వీటిలో ఫస్ట్ రాసి మళ్ళీ కరెక్ట్ చేయడం వల్ల ఇట్లా తప్పు పడింది అనమాట. ఇది 1 ఇది 2 అండి, ఓకేనా. సో సెలెక్టివిటీస్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇది 3rd క్వశ్చన్ అండి. ఇది 52 క్వశ్చన్ చూస్తే మీకు చూడండి, ఎంజీ ఈథర్ అంటే గ్రిగ్నార్డ్ మెగ్నీషియము ఈథరు హాలోజన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అవుతుంది. మెగ్నీషియము ఈథరు హాలోజన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫామ్ అవుతుంది. డైరెక్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ యొక్క రియాక్షన్స్ అడిగాడు అనమాట. అంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. 52 క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో 19th క్వశ్చన్, ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్లో 5th క్వశ్చన్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ 53 క్వశ్చన్ వచ్చేప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింథోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంపోలంగ్ అంటారండి. అంపోలంగ్ అంటే రివర్సిబుల్ ఆఫ్ పొలారిటీ అండి. ఏ సింథోన్కి సంబంధించినటువంటి పొలారిటీ రివర్సిబుల్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు, ఆ సింథోన్ ఏంటో చెప్పమని చెప్పారు. అంటే ఇది మనకి రెట్రోసెన్సిస్ కిందకు వస్తుంది. సో 53 క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో 20th క్వశ్చన్ అండి. రెట్రోసెన్సిస్లో సింథోన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంపోలాంగ్ అనమాట ఈ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 54 క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒకసారి 54 క్వశ్చన్ అనేది ద డిస్కనెక్షన్ ఆఫ్ 1,4-diphenyl 2-ion ఈజ్ గివెన్ బిలో ఫాలోడ్ బై పాసిబుల్ కరస్పాండింగ్ సింథటిక్ రియాక్షన్ విచ్ ఆఫ్ A to D డస్ నాట్ ఇంక్లూడ్ సూటబుల్ ఫస్ట్ రియేజెంట్ అన్నాడండి. ఇది రెట్రోసెన్సిస్కి సంబంధించిన క్వశ్చన్, దాంట్లో కూడా డిస్కనెక్షన్ అప్రోచ్కి సంబంధించిన క్వశ్చన్. సో 54 అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో 21 క్వశ్చన్, రెట్రోసెన్సిస్ డిస్కనెక్షన్ అప్రోచ్కి సంబంధించిన క్వశ్చన్, 1,4-diphenyl 2-ionకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ 55 కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెఫినేషన్ ఆఫ్ అన్ అసిమెట్రిక్ రియాక్షన్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ అన్నారండి. అంటే 55 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్, దాంట్లో 22 క్వశ్చన్ ఇది అసిమెట్రిక్ సెన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అసిమెట్రిక్ సెన్సెస్లో కూడా 2nd క్వశ్చన్ అండి, దానికి సంబంధించిన డెఫినేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ 56 కనుక చూసినట్లయితే ద ఫాలోయింగ్ అసిమెట్రిక్ రియాక్షన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 2 diastereomers with one being formed in greater quantity than the other అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెల్కిన్ అండ్ మోడల్ కరెక్ట్లీ ప్రెడిక్ట్స్ ద మేజర్ ప్రొడక్ట్ అండి. సో ఇది 56th క్వశ్చన్ కనుక చూసినట్లయితే 56th క్వశ్చన్ మనకి ఇది అసిమెట్రిక్ సెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 56th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 23rd క్వశ్చన్ అండి. అసిమెట్రిక్ సెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్, డయాస్టోమర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ 57, 58 రెండు కూడా పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించినాయి అండి. ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రాసెస్ త్రూ 2 consecutive electrocyclic process. These process are ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ పెరిసైక్లిక్ రియాక్షన్ సంబంధించిన క్వశ్చన్. 58 ద ఫాలోయింగ్ ద మోడ్ ఆఫ్ ఎలక్ట్రోసైక్లైజేషన్ P అండ్ ద మేజర్ ప్రొడక్ట్ QR ఇది కూడా పెరిసైక్లిక్ రియాక్షన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 57 ఆర్గానిక్ కెమిస్ట్రీలో 24, 58 ఆర్గానిక్ కెమిస్ట్రీలో 25 క్వశ్చన్స్, రెండు కూడా ఆర్గానిక్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ రెండు కూడా ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్. సో ఆ పెరిసైక్లిక్ రియాక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ పడాయండి.
నెక్స్ట్ 59 ఇది ఫోటోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి బైసైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ఫోటోకెమిస్ట్రీ అండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఈజ్ అని అడిగారు 59 క్వశ్చన్. సో 59 క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో 26th క్వశ్చన్ అండి. ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ నుంచి వచ్చింది. ఒక క్వశ్చన్ అడుగున్నారు బైసైక్లిక్ కాంపౌండ్ సంబంధించి. సో నెక్స్ట్ 60th క్వశ్చన్, ద మేజర్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్నప్పుడు ఈ రియాక్షన్ కాంబినేషన్ చూడగానే లిథియం లిక్విడ్ అమోనియా మిథనాల్ చూడగానే మనకు అర్థమవుతుంది ఇట్స్ ఏ బర్చ్ రిడక్షన్ అండి. సో 60వ క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు 60th క్వశ్చన్ అనేటువంటి కనుక ఒకసారి జాగ్రత్త చూసినట్టయితే ఈ 60వ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 27th క్వశ్చన్, ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజెంట్స్లో 6th క్వశ్చన్ అండి. ఇది రిడక్షన్స్కి సంబంధించినటువంటిది, అంటే బర్చ్ రిడక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. దేనికి సంబంధించిందండి? బర్చ్ రిడక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ 61 క్వశ్చన్ చూసినట్లయితే ద యూవిజిబుల్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ అన్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బల్ కాంపౌండ్ విత్ ఇంక్రీజింగ్ సాల్వెంట్ పొలారిటీ. అంటే ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి లేదా క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో అదే ఇక్కడ రాశారు, ఇదిగోండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 27 ఆర్గానిక్ కెమిస్ట్రీలో 28 అండి 61 క్వశ్చన్ అనేది. ఇది ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ 1, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. 62 వచ్చేటప్పటికి కాంపౌండ్ షో ఫాలోయింగ్ స్పెక్ట్రల్ డేటా చూస్తే కంబైన్ ప్రాబ్లం అండి. సో 62 క్వశ్చన్ చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో 29th క్వశ్చన్, ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీలో 2nd క్వశ్చన్ కంబైన్ ప్రాబ్లం అండి. 63 కనుక చూసినట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెస్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అబ్జర్వ్డ్ ఇన్ ద 13 CNMR స్పెక్ట్రోస్కోపీ అండి. 13 CNMR స్పెక్ట్రోస్కోపీలో సంబంధించిన క్వశ్చన్ అనమాట. 63 ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీలో 31వ క్వశ్చన్ అండి. 63 అనేది ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీలో 30వ క్వశ్చన్ అండి. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీలో 3rd క్వశ్చన్, 13 CNMR సంబంధించిన స్పెక్ట్రోస్కోపీ క్వశ్చన్. అంటే స్పెక్ట్రోస్కోపీ నుంచి ఎన్ని వచ్చినాయో చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ స్పెక్ట్రోస్కోపీ నుంచి వచ్చినాయి. ఓవరాల్గా మళ్ళీ ఇది చెప్తాను నేను మీకు. సో 64 క్వశ్చన్ చూస్తే పిరిడిన్ డస్ నాట్ అండర్గో స్పోరోగ్రాఫ్ రియాక్షన్. తర్వాత ఇది అసెషన్. రీజన్ వచ్చేటప్పటికి పిరిడిన్ హ్యాస్ ఏ కాంప్లెక్స్ ఫార్మింగ్ టెండెన్సీ అన్నారు. సో 64 క్వశ్చన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అండి. 64 క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 31 క్వశ్చన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగున్నారు. ఆ తర్వాత 65 క్వశ్చన్ 66 క్వశ్చన్ రెండు కూడా నేషనల్ ప్రొడక్ట్స్ నుంచి ద బయోసిన్సిస్ ప్రికాసెస్ ఫర్ ద స్టెరాయిడ్స్ ఈజ్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ లోకల్ అనెస్థెటిక్ అని చెప్పేసి చెప్పినారు. సో ఆ 65 క్వశ్చన్ 66 క్వశ్చన్ రెండు కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో 32 33 క్వశ్చన్స్, నేషనల్ ప్రొడక్ట్స్లో స్టెరాయిడ్స్ నేషనల్ ప్రొడక్ట్స్లో డ్రగ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, బయోసిన్సిస్ ప్రికాసెస్లో లోకల్ అనెస్థెటిక్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అండ్ దెన్ 67 అంటే ఇక్కడికి మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయినాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడికి మీకు 33 క్వశ్చన్స్ అడుగున్నారండి. 33 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ మీన్స్ 66 మార్క్స్ వెయిటేజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి. 32 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ మీన్స్ 64 మార్క్స్ వెయిటేజ్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఓకేనా? ఆ తర్వాత 67 నుంచి మొత్తం మనకి ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్. ఆఫ్ కోర్స్ 67 ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ ఇస్ హై? ఉడ్జ్ రియాక్షన్, ఫోటోగ్రాఫ్ట్ అండ్ ఆల్కలేషన్ రియాక్షన్, కోల్ప్ ఎలక్ట్రోసిల్స్, డేల్సర్ రియాక్షన్ చూసుకున్నప్పుడు. సో ఇది ఇంటర్ డిసిప్లినరీ టాపిక్ నుంచి 2nd క్వశ్చన్ అండి. కెడాలసిస్ అండ్ గ్రీన్ కెమిస్ట్రీలో 2nd క్వశ్చన్. ఇది ఆటమ్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్లో ఇప్పటికి మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అప్పటికి 68 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం మనము. 67 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 68 నుంచి రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. 68 నుంచి మొత్తం కూడా మనకి ఏంటండి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. 68 నుంచి అన్నీ కూడా మనకి ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. 68 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ టు బి ట్రేస్డ్ విత్ ఏ రేంజ్ ఆఫ్ 0.01 angstrom minutes, వాట్ ఈస్ ద అన్సర్టెనిటీ ఇన్ ద వెలాసిటీ అన్నాడండి. అన్సర్టెనిటీ అనగానే అర్థమైపోయింది, దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు క్వాంటమ్ మెకానిక్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ 68, ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్, క్వాంటమ్ మెకానిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ అన్సర్టెనిటీ ఇన్ ద వెలాసిటీ. ఆ తర్వాత 69 ద క్వాంటమ్ మెకానికల్ ఆపరేటర్ ఫర్ ద మొమెంటమ్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్ ఇస్ గివెన్ బై అన్నారండి. అంటే 69 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 2nd క్వశ్చన్, 69 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 2nd క్వశ్చన్, క్వాంటమ్ మెకానిక్స్లో కూడా 2nd క్వశ్చన్. ఇది 1 dimensional బాక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. తర్వాత 70 అండి ఫర్ ద వేవ్ ఫంక్షన్ psi 100 ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ద మ్యాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ అబ్టైన్డ్ ఎట్ ఏ పొజిషన్ ఆఫ్ r ఈక్వల్స్ టు అన్నారండి. 70 క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీలో 3rd క్వశ్చన్, క్వాంటమ్ మెకానిక్స్లో 3rd క్వశ్చన్, మ్యాక్సిమం ప్రాబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్కి సంబంధించింది. నెక్స్ట్ 71
the ground state energy EV of a particle of mass m present in one dimensional box of length a cm a centimeters is estimated by variation method using a trial wave function psi is equal to x a minus x if the ground state energy of a particle is అని అడిగాడండి. సో 71 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీలో 5th క్వశ్చన్, దట్ బిలాంగ్స్ టు 71 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీలో 4th క్వశ్చన్, బిలాంగ్స్ టు క్వాంటమ్ మెకానిక్స్లో 4th క్వశ్చన్ అండి. ట్రూ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ట్రూ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీకి సంబంధించినటువంటి నాట్ ట్రూ అండి, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 72 అండి, ఫస్ట్ ఆర్డర్ స్టార్క్ ఎఫెక్ట్ ఆన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ చూసినట్లయితే 72 క్వశ్చన్ అండి. ఇది మీకు ఫిజికల్ కెమిస్ట్రీలో 5th క్వశ్చన్ అండి. ఇది అటామిక్ స్ట్రక్చర్లో 1st క్వశ్చన్ అనమాట, ఫస్ట్ ఆర్డర్ స్టార్క్ ఎఫెక్ట్కి సంబంధించి. 73 ద గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై ఆర్ ట్రిప్లెట్ P2 అండ్ ట్రిప్లెట్ P0 రెస్పెక్టివ్లీ, ద ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై ఆర్ రెస్పెక్టివ్లీ అని అడిగాడండి. సో ఇది అటామిక్ టర్మ్ సింబల్స్. సో 73 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిజికల్ కెమిస్ట్రీలో 6th క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్లో 2nd క్వశ్చన్ టర్మ్ సింబల్స్కి సంబంధించిందండి. అట్లాగే మీరు 74 క్వశ్చన్ కనుక చూస్తే ద టర్మ్ సింబల్స్ ఫర్ ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ విత్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 ఈజ్ అన్నాడండి. సో ఈ 74 క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్ అండి. అటామిక్ స్ట్రక్చర్లో 3rd క్వశ్చన్ అండి. ఇది టర్మ్ సింబల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత 75 అండి, O22 మైనస్ NO2 ప్లస్ NO మైనస్ CN మైనస్ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి బాండ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించిన విషయము. మనం ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చదువుతామండి. సో కాబట్టి 75 క్వశ్చన్ అనేటువంటిది ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్లో 1st క్వశ్చన్ అండి, ఫిజికల్ కెమిస్ట్రీలో 8th క్వశ్చన్ అండి. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి క్వశ్చన్. సో నెక్స్ట్ 76 చూస్ ద డీలోకలైజేషన్ ఎనర్జీ ఆఫ్ సైక్లోప్రొపినైల్ రాడికల్, సైక్లోప్రొపినైల్ క్యాటయాన్ అండ్ సైక్లోప్రొపినైల్ యానయాన్ ఆర్ రెస్పెక్టివ్లీ బీటా ఎక్స్చేంజ్ ఇంటిగ్రల్ తీసుకున్నప్పుడు ఈ హుకెల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటారండి. 76 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్లో, 76 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 9th క్వశ్చన్, కెమికల్ బాండింగ్లో 2nd క్వశ్చన్, హుకెల్ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ తర్వాత 77 కనుక చూస్తే సిమెట్రీ మోడ్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ NH3 మాలిక్యూల్స్ అని అడిగారు, అంటే ఇది గ్రూప్ థియరీకి సంబంధించిన క్వశ్చన్. సో 77 క్వశ్చన్ అనేటువంటిది ఫిజికల్ కెమిస్ట్రీలో 10th క్వశ్చన్, గ్రూప్ థియరీలో 1st క్వశ్చన్, సిమెట్రీ మోడ్స్. తర్వాత 78 క్వశ్చన్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఎనిలిన్ మాలిక్యూల్స్ అన్నారండి. ఎనిలిన్ మాలిక్యూల్కి సంబంధించిన పాయింట్ గ్రూప్, అంటే ఇది కూడా గ్రూప్ థియరీనే. అంటే 78 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 11th క్వశ్చన్, గ్రూప్ థియరీలో 2nd క్వశ్చన్ అండి. పాయింట్ గ్రూప్ ఆఫ్ ఎలిన్కి సంబంధించినటువంటిది. ఎలిన్, నాట్ ఎనిలిన్ అండి, ఎలిన్ మాలిక్యూల్ అనమాట, ఎలిన్. ఓకేనా. సో అంటే గ్రూప్ థియరీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. 79th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యులర్ స్పెక్ట్రా విత్ ద సెలెక్షన్ రూల్ అని చెప్పినప్పుడు కాల్మన్ 1 కాల్మన్ 2 2 ఇచ్చారండి. ఈ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి ప్యూర్ రొటేషనల్, వైబ్రేషనల్ హార్మోనిక్, వైబ్రేషనల్ ఎనహార్మోనిక్ ఇచ్చినారనమాట. సో 79 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 12th క్వశ్చన్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి సెలక్షన్ రూల్స్ అనమాట. సో 18th క్వశ్చన్ అండి, దీన్ని మనం తీసుకెళ్ళేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వేసుకోవాలి, ఎందుకంటే ఇది ల్యాండా మ్యాక్సిమంకి సంబంధించినటువంటి క్వశ్చన్. ద ఎక్స్పెక్టెడ్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండా మ్యాక్సిమం ఇన్ ద ఫాలోయింగ్ ట్రైనోన్స్ వచ్చేటప్పటికి, అంటే ఇది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో, అంటే దీంతో కలిపి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 34, ఫిజికల్ 30 అవుతాయి. ఇన్ఆర్గానిక్ 32 మార్చుకుండేది. ఓకే, సో ఇదనమాట. ఇది 80th క్వశ్చన్, 80 అండి, క్వశ్చన్ నెంబర్ 80. ఫిజికల్ కెమిస్ట్రీ కాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, యూజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, ల్యాండా మ్యాక్సిమం క్యాలిక్యులేషన్. నెక్స్ట్ 81 వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ మాలిక్యూల్స్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ విచ్ ఎక్స్పెక్టెడ్. ఇది వచ్చేటప్పటికి మనకి కెమికల్ థర్మోడైనమిక్స్కి సంబంధించిన క్వశ్చన్ 81. ఇక్కడ చూస్తే మీరు కెమికల్ థర్మోడైనమిక్స్కి సంబంధించి 81, 82, 83, 84 వరకు అన్ని కెమికల్ థర్మోడైనమిక్స్, అంటే కెమికల్ థర్మోడైనమిక్స్ సంబంధించి 4 క్వశ్చన్స్ అడిగారండి. దాంట్లో కూడా మీకు ఏమడిగారు, ఎంట్రోపీ చేంజ్ గురించి స్టేట్మెంట్స్, ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ చేంజెస్ గురించి, ఫేజ్ ట్రాన్సిషన్స్ గురించి ఆ తర్వాత అడిగున్నారనమాట. సో 81, 82, 83, 84 ఇవన్నీ కూడా అనమాట. ఓకేనా. సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. 82 వచ్చేటప్పటికి 81 చూశారు కదండి, 81 చూడలేదు కదా. 81 what is the change in entropy of 1 mole of a perfect gas which expands isothermally
to 10 times its original volume అని అడిగారు. 82 assertion reason ఇచ్చారనమాట. The total order of energy could be converted into disordered energy, but the total disordered energy could not be converted into ordered energy. రీజన్ వచ్చేటప్పటికి దిస్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అడుగున్నాడు. ఆ తర్వాత 83 ద ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ చేంజ్ ఫర్ ద రియాక్షన్ Br2 లిక్విడ్ Cl to gas 2BrCl gas are 30 kilojoule per mole and 100 kilojoule per mole respectively. The temperature at which the reaction will be in equilibrium is అని అడిగాడండి. ఈక్లిబ్రియం అంటే దీని కిందకే వస్తుందండి మనకి కెమికల్ థర్మోడైనమిక్స్ కిందకే. తర్వాత KCl NaBr H2O సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపోనెంట్ సిస్టమ్. అంటే ఇది ఫేజ్ ట్రాన్సిషన్స్ లేదా ఫేజ్ రూల్కి సంబంధించిన క్వశ్చన్. 84 అనేటువంటిది మనకి. ఆ తర్వాత 85 86 రెండు కూడా 85 ఫిజికల్ కెమిస్ట్రీ 18th క్వశ్చన్, 86 ఫిజికల్ కెమిస్ట్రీ 19th క్వశ్చన్. రెండు కూడా స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్. స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి మ్యాచింగ్, ఇంకోటి వచ్చి నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అండి. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కాల్మన్ 1 విత్ కాల్మన్ 2 అని చెప్పేసి కాల్మన్ 1 కింద మ్యాక్స్వెల్ బోల్జ్మన్ స్టాటిస్టిక్స్, బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, డిస్టింగ్విషబుల్ కెనానికల్ పార్టిషన్ ఫంక్షను, ఇండిస్టింగ్విషబుల్ కెనానికల్ పార్టిషన్ ఫంక్షను. సో కాల్మన్ 2లో వాటికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ వచ్చినాయి అనమాట. ఇది 85 క్వశ్చన్. 86 వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్ టు డిజైరబుల్ ద 2 ఇండిస్టింగ్విషబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ 3 బాక్సెస్ ఈజ్ అని వచ్చింది. ఇది స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ సంబంధించిన సెకండ్ క్వశ్చన్. 87 వచ్చేటప్పటికి ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో 20th క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అవి 87, ఆ తర్వాత 88 మోలార్ కండక్టివిటీస్ మీద అడిగాడు అనమాట. ఇన్ఫినిటీ సొల్యూషన్ ఇది ఒకటి. 89 ఇన్ ఏ కండక్టోమెట్రిక్ టైట్రేషన్. ఇది కూడా కండక్టోమెట్రిక్ టైట్రేషన్ NaOH ఈజ్ టేకెన్ ఇన్ ఏ బీకర్ అండ్ ఏ మిక్సర్ ఆఫ్ HCl అండ్ CH3COH సొల్యూషన్స్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ burette. The volume of a mixed acid added B is plotted on y-axis and concentrates A on x-axis. The percentage plot will be అన్నప్పుడు 89 question is also from electrochemistry అండి. 89 ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫిజికల్ కెమిస్ట్రీలో 22, ఎలక్ట్రోకెమిస్ట్రీ కండక్టోమెట్రిక్ టైట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిల్వర్ ప్లస్ అయాన్స్ ఒకటి, మోలార్ కండక్టివిటీస్ ఒకటి, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఒకటి, మొత్తం 3 క్వశ్చన్స్ అడుగున్నారు మనకి. నెక్స్ట్ యూ గో ఫర్ 90 క్వశ్చన్ చూస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ కెటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ లోయర్డ్ బై 2 kcal at 27 degrees centigrade. ద రేట్ ఇంక్రీస్డ్ బై అని అడిగారు. ఇది కెమికల్ కైనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్. 19th క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 23, కెమికల్ కైనెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ రేట్ ఇంక్రీస్డ్ బై. 91 ఎంజైమ్ కెటాలసిస్ కెమికల్ కైనెటిక్స్ అండి. ద మెకానిజం ఆఫ్ ఎంజైమ్ కెటాలసిస్ యాజ్ ఫాలోస్ అన్నాడు. సో 91 ఫిజికల్ కెమిస్ట్రీలో 24, కెమికల్ కైనెటిక్స్లో సెకండ్ క్వశ్చన్ ఎంజైమ్ కెటాలసిస్ సంబంధించిన క్వశ్చన్. 92 ద మోలార్ ఎక్సిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫినాంథ్రిన్ కాంప్లెక్స్ ఆఫ్ ఐరన్ 2 ఈజ్ 12,000 dm³ and the minimum detectable absorbance is 0.01. The maximum concentration of the complex in molarity that can be detected in a Lambert-Beer law cell of path length 1.00 centimeters is అన్నాడు. సో 92 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 25th క్వశ్చన్, కెమికల్ కైనెటిక్స్లో 3rd క్వశ్చన్, మోలార్ ఎక్స్టెన్షన్ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత 93 గోల్డెన్ నెంబర్స్కి సంబంధించింది. గోల్డెన్ నెంబర్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ కొలాయిడ్స్ PQR and SR 0.50, 0.01, 0.05 and 0.005 respectively. The correct order protective power is అన్నప్పుడు 93 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీ 26 కొలాయిడ్స్ అండ్ సర్ఫేస్ ప్రొటెక్టివ్ పవర్ గురించి. ఆ తర్వాత 94 చూస్తే ప్లాట్ ఆఫ్ లాగ్ x/m వర్సెస్ లాగ్ p ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ ఆన్ ఏ సాలిడ్ గివ్స్ ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ ఈక్వల్ టు అని అడిగాడండి. సో 94 సంబంధించి ఫిజికల్ కెమిస్ట్రీలో 27th క్వశ్చన్ సర్ఫేస్ కెమిస్ట్రీ అండి. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎ గ్యాస్ సంబంధించిన క్వశ్చన్. 95 మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రిస్టల్ సిస్టమ్స్ మెన్షన్డ్ ఇన్ కాల్మన్ 1 అండ్ ఎడ్జ్ లెంగ్త్స్ అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ మెన్షన్డ్ కాల్మన్ 2 చూస్తే కాల్మన్ 1 క్యూబిక్, ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్, రాంబాయిడల్కి సంబంధించినటువంటివి. ఇది సాలిడ్ స్టేట్స్కి సంబంధించిన క్వశ్చన్. 95 క్వశ్చన్ బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ 28 సాలిడ్ స్టేట్ 1 క్రిస్టల్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్. 96 the Miller indices for a given crystal system are 200, 110 and 222. The metallic crystal systems is simple cubic, FCC, BCC, primitive cube.
సో 96 క్వశ్చన్ బ్లాక్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ 29 సాలిడ్ స్టేట్ 2 మిల్లర్ ఇండిసెస్ సంబంధించిన క్వశ్చన్. 97 ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ M1 ఈజ్ ఈక్వల్ టు 10000 అండ్ M2 ఈజ్ ఈక్వల్ టు 1000000 ఆర్ మిక్స్డ్ అని చెప్పారండి. 0000 ఇది పాలిమర్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో 97 క్వశ్చన్ ఫిజికల్ కెమిస్ట్రీలో 30th క్వశ్చన్, పాలిమర్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్, మోలార్ మాస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఆ తర్వాత 98 2 స్టూడెంట్స్ రికార్డెడ్ ద ఫాలోయింగ్ వాల్యూమెట్రిక్ రీడింగ్స్. ద ఎక్స్పెక్టెడ్ రీడింగ్స్ ఈజ్ 20.40 2040, స్టూడెంట్ 1 20.01 ఇట్లా వచ్చినాయి అనమాట. అంటే ఇది డేటా అనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఆల్సో బిలాంగ్స్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. సో 99 ఫిజికల్ కెమిస్ట్రీలో 31 క్వశ్చన్, డేటా అనాలిసిస్లో యాక్యురసీకి సంబంధించిన క్వశ్చన్. తర్వాత 99 సూపర్మాలిక్యులర్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ ద స్టడీ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, పై ఇంటరాక్షన్, స్ట్రాంగ్ బాండ్స్ లైక్ కోవలెంట్ బాండ్స్. సో 99 క్వశ్చన్ ఇంటర్డిసిప్లినరీ టాపిక్ నుంచి వచ్చింది. థర్డ్ క్వశ్చన్ సూపర్మాలిక్యులర్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్కి సంబంధించింది. తర్వాత 100 క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ లెస్ ఎక్స్పాన్సివ్ టు ప్రిపేర్ ఇనార్గానిక్ నానో మెటీరియల్స్ అండి. సో రివర్స్ మెసిల్లే మెథడ్, సర్ఫకెంట్ అసిస్టెడ్ హైడ్రోథర్మల్ మెథడ్, సాల్ జెల్ మెథడ్, హై టెంపరేచర్ అబౌవ్ 1000 degrees సిరామిక్ మెథడ్. సో ఇది కూడా మనకి ఇంటర్డిసిప్లినరీ టాపిక్ 4లో నానో సైన్సెస్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్, ప్రిపరేషన్ ఆఫ్ ఇనార్గానిక్ నానో మెటీరియల్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఈ రకంగా మనకి మొత్తము ఇక్కడ ఒక బిట్ తీసుకెళ్ళి అక్కడ వేయాలి. అప్పుడు ఫిజికల్లో 30 అవుతాయండి, ఆర్గానిక్లో 34 అవుతాయి, ఇనార్గానిక్లో 32 అవుతాయి, ఇంటర్డిసిప్లినరీ 4 క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్లీ ఇది ఏపీ సెట్ 2019 కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి పేపర్ 2 ఏదైతే కెమికల్ సైన్సెస్ పేపర్ ఉందో ఆ కెమికల్ సైన్సెస్ పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ క్లియర్గా చూస్తున్నారు. ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది చూస్తున్నారు. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 32 క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 34 క్వశ్చన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్, ఇంటర్డిసిప్లినరీ టాపిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. మొత్తము 100 క్వశ్చన్స్, 32 34 తర్వాత 34. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఒక్కసారి మీరు రఫ్గా చూస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే నెంబర్ చూసుకుంటే సరిపోతుంది మీకు. కెమికల్ పీరియాడిసిటీ వెయిటేజ్ 1, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమ్ అండ్ హెట్రోన్యూక్లియర్ మాలిక్యూల్స్లో వెస్పర్ థియరీ 1, మాలిక్యులర్ అంటే ఇక్కడ 2. మీకు ఎక్కువ వచ్చింది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి వచ్చినాయండి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 4 5 6 క్వశ్చన్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి వచ్చినాయి. అంటే ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 6 క్వశ్చన్స్ అంటే మనం ఈ చాప్టర్ ఒకటి బాగా చదువుకోవాలనేది అర్థమవుతుంది. తర్వాత క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇది ఒకటి బాగా చదువుకోవాలి. 6 7 13 క్వశ్చన్స్ ఇక్కడే వచ్చాయి కదా. న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి తర్వాత బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఒకటి చదువుకోవాలి బాగా. ఓకేనా. ఆర్గానోమెటాలిక్స్ 2 క్వశ్చన్స్, కేఎస్ఎం మెటలెసెస్ 2 క్వశ్చన్స్, అనలిటికల్ కెమిస్ట్రీ 2 క్వశ్చన్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ 2 క్వశ్చన్స్, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ 2 క్వశ్చన్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ 2 క్వశ్చన్స్. అట్లా అంటే ఇక్కడ 2 మేజర్ చాప్టర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 6 క్వశ్చన్లు, 2 ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎక్కువ 2 క్వశ్చన్స్ ఎక్కువ చాప్టర్స్ నుంచి బయోఇనార్గానిక్ నుంచి 4 క్వశ్చన్స్ పడున్నాయి. రిమైనింగ్ అన్ని చాప్టర్స్ దగ్గర 2 క్వశ్చన్స్ పడున్నాయి. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వచ్చినటువంటి మొత్తం 32 క్వశ్చన్స్లో కోఆర్డినేషన్ ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ లేదా క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి 7 క్వశ్చన్స్ ఇది లీడ్ అండి. తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 6 క్వశ్చన్, ఈ 2 దాదాపు ఈక్వల్ ప్రయారిటీ. ఆ తర్వాత బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 క్వశ్చన్స్. ఓకేనా. ఇది మీరు రాసుకోండి. మీరు మళ్ళీ ఇది వీడియో ఇంకొకసారి మళ్ళీ చూసి క్లాస్ మళ్ళీ ఇంకొకసారి చూసుకొని మీరు రాసుకోండి. ఓకేనా. నేను ఇంత మటుకు చెప్పాను. నేను నెక్స్ట్ ఏంటి 2008 ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్ 2018లో పేపర్ 2 కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనాలిసిస్ మన నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకు అర్థమైద్ది ఎక్కడ ఎక్కువ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఆర్గానిక్కి వచ్చేటప్పటికి ఆర్గానిక్ నేముడ్ రియాక్షన్స్ నుంచి 5 క్వశ్చన్స్ పడున్నాయండి. ఆర్గానిక్ నేముడ్ రియాక్షన్స్ నుంచి 5 క్వశ్చన్స్ పడున్నాయి.
ఆ తర్వాత ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ రియేజన్స్ నుంచి దగ్గర దగ్గర ఒక 4 క్వశ్చన్స్ ఏమో పడున్నాయి. స్టీరియోకెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్ పడున్నాయండి. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 3 క్వశ్చన్స్ పడున్నాయి. ఓకే. ఆర్గానిక్ ఇంటర్మీడియట్స్ నుంచి 2 క్వశ్చన్స్, రియాక్షన్ మెకానిజమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, అసెమెట్రిక్ సెన్సెస్ నుంచి 2 క్వశ్చన్స్, పెరిసైక్లిక్ రియాక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అట్లా పడ్డాయి. అవి కూడా నోట్ చేసుకోండి మీకు క్లియర్గా ఉంటుంది. ఇక ఫిజికల్ కెమిస్ట్రీ చూస్తే ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ థర్మోడైనమిక్స్ నుంచి మాత్రమే మీకు కెమికల్ థర్మోడైనమిక్స్ 1, 2, 3 4 క్వశ్చన్స్ కెమికల్ థర్మోడైనమిక్స్ నుంచి, క్వాంటమ్ మెకానిక్స్ నుంచి 4 క్వశ్చన్స్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్స్, గ్రూప్ థియరీ నుంచి 2 క్వశ్చన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్, కెమికల్ కైనెటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ పడున్నాయన్నమాట. సో ఇట్లా ఇవి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇది చేయడానికి మంచి టైమే పట్టింది. ఓకే. సో ఐ థింక్ మీరందరూ కూడా చక్కగా ఈ 2 ఏవైతే ఉన్నాయో రెండింటిని బాగా నీట్గా నోట్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకోండి, సిలబస్ పేపర్ పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఏదైతే ఎక్సెల్ షీట్లో చెప్పున్నానో దాన్ని పక్కన పెట్టుకోండి. నీట్గా మళ్ళీ మీరు నేను ఇప్పుడు చెప్పింది నా పరిజ్ఞానం సహకరించినంత మటుకు మా వాళ్ళతో కూడా అంటే మా టీంతో కూడా నేను డిస్కస్ చేసి దీని కింద రాయొచ్చా రాయకూడదా అని చెప్పేసి చాలా వరకు డిస్కస్ చేసి పెట్టాం. బట్ కూర్చోబెట్టే దాంట్లో కొంచెం పొరపాట్లు జరిగి 1-2 బిట్లు అటు ఇటు అయి ఉన్నాయి. 98% చాలా యాక్యురేట్గా 98% మేము ఖచ్చితంగా యాక్యురేట్గా చేసాము. సో పొరపాటుని ఇంకేదైనా కొద్దిగా అటు ఇటు కనుక అయి ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి. మీకు వీటిలో ఏదైనా డౌట్స్ ఉండి మీకు ఏదైనా అర్థం కాదు కనుకుంటే మనము మన యూనిట్ దాంట్లోనే మన వెబ్సైట్లో యూనిట్ కిందే మీకు ఆస్క్ ఏ క్వశ్చన్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ ఉంది. అక్కడ క్లిక్ చేసి మీకు వచ్చినటువంటి మీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మీరు అక్కడ టైప్ చేసి పెడితే దానికి నేను రిప్లై ఇస్తాను. ఆ గ్రూప్లో అంటే ఇంకా అక్కడ చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ దానికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీరందరూ దీన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటాను. Okay students, thanks to all of you. Thanks once again, very thanks to all of you. Thank you.